ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయం 17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము మాదిరిగా నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. ఈరోజు కూడా కొంతమందిని గురిపెట్టి చూసే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా చెప్దామండి, హల్లెలూయా. మనకి మాదిరి చూపగలిగిన కొంతమంది స్త్రీల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. మొదటిగా రాజుల రెండవ గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరేంటండి? అతల్య. బహుశా మన బైబిల్ స్టడీలో అయ్యి ఉన్నవాళ్ళు ఎవరో ఈ పేరు మర్చిపోకపోవచ్చు. ఎందుకంటే ఇంతకన్నా చండాలమైన తల్లి బైబిల్లో లేదు. ఆమె బాల్యము నుంచి తన బిడ్డకు చెడు మార్గమును నేర్పించేది అని ఉంటుంది. అయితే తన కుమారుడు చనిపోయాడట. ఆ మాట విన్న తర్వాత తన మరిది గారి పిల్లల్ని, బావగారి పిల్లల్ని, మరిది గారిని, బావగారిని, ఇంకా ఎవరున్నా అంటే తన కుమారుని తర్వాత సింహాసనం ఎక్కడానికి అవకాశం ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ చంపేసింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, తన కొడుకు పిల్లల్ని కూడా, తన మనవల్ని కూడా చంపేసింది. అసలు ఎవ్వరు రాజు అవ్వకుండా ఈమె అయితే తన కొడుకు చచ్చిపోతే ఈమె మహారాణి ఇశ్రాయేలీని తీవ్రమైన వేదనకు గురి చేసింది. అయితే ఆమె చంపినప్పుడు, మనుషుల్ని పంపి చంపించినప్పుడు ఆమెకు తెలియని ఒక సంఘటన జరిగింది. ఏంటంటే 2వ వచనం, రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరి అని రాశాడు. ఆజ్యాకు సహోదరి అంటే అతని యొక్క కజిన్ అనమాట, పెదనాన్న చిన్నాన్న పిల్లలు. సహోదరి అయిన యెహోషబా అండర్లైన్ చేసుకోండి. ఈమె ఈరోజు మన అన్సంగ్ హీరో అనేద్దాం. యెహోషబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను గనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశం నేలుచుండగా ఇతడు 6 సంవత్సరాలు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. చూడండి ఎలా ఉందో. ఈమె మనుషుల్ని పంపించి దొరికిన వాళ్ళందరినీ చంపేయండి, ఎవరు రాజరికంలో ఉండకూడదు, నేను మాత్రమే రాజమాత, నేనే రాణిని, నేనే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. ఎంత మూర్ఖురాలో చూడండి. బైబిల్లో బ్యాడ్ క్యారెక్టర్స్ తీయాలంటే లేడీస్లో యెజబేలు, తర్వాత అతల్య, ఇంకా టూ మచ్ బ్యాడ్ పర్సన్స్ అనమాట ఆడవాళ్ళు. అలాంటి స్త్రీకి కనబడకుండా ఈ యెహోషబా యోవాషు అనే చిన్న పిల్లోడిని, ఆ దాది అంటే పిల్లోడిని చూసుకునే దాదితో కలిసి పడక గదిలో దాచేసిందట, కనబడకుండా దాచేస్తే వీళ్ళందరూ వెతికారు, దొరికిన వాళ్ళందరినీ చంపేశాం అని అనుకున్నారు. వాళ్ళిద్దరిని లోపల దాచారు. మాట అండి, ఈ విషయం అతల్యాకు తెలిస్తే ఈమెను ఉండొస్తుందా? యెహోషబాని ఎందుకు వదిలేసిందో తెలుసా? ఆడదు కాబట్టి. మొగోళ్ళు అయితే రాజ్యాన్ని కానీ ఏలడానికి వస్తారేమో అని చంపించేసింది. ఆడవాళ్ళు కాబట్టి ఏదో పనికి వాడుకుందామని ఉంచేసింది. ఆమె ఈ పిల్లోడిని దాచి కొంచెం ప్రశాంతమైన తర్వాత తీసుకెళ్ళి యెరూషలేము మందిరంలో పెట్టింది. యెరూషలేము మందిరంలో దాదితో పాటు ఆ పిల్లోడు ఎదిగినప్పుడు అక్కడున్న యాజకుడు ఆ పిల్లోడికి బాల్యం నుంచి ధర్మశాస్త్రం నేర్పించి, ఎందుకంటే ఈ షోమ్రోను ప్రాంతంలో రెండు ముక్కలైపోయింది కదా. ఇశ్రాయేల్ రాజ్యము యోధా రాజ్యంగా విడిపోయింది. యోధా రాజ్యంలో ఒక రాజు మంచోడైతే ఒక రోజు చెడ్డోడు, ఒక రాజు మంచోడైతే ఒక రాజు చెడ్డోడు జరిగేది. కానీ ఇశ్రాయేల్ ప్రాంతంలో ప్రతి రాజు చెడ్డోడే. వాడు ఎన్ని రోజులు పనిపరిస్తే అన్ని రోజులు దరిద్రమైన దౌర్భాగ్యమైన పరిపాలన చేసేవాడు. అలాంటి చోట యోవాషుని తీసుకెళ్ళి అక్కడ దాయడం వలన
ఆ యాజకుడు అతన్ని భక్తిలో పెంచడం వలన ఆ యాజకుడు ఉన్నంతకాలం ఇశ్రాయేలీల్ని వాక్యానుసారంగా పరిపాలించాడు అతడు. హల్లెలూయా! ఆ శిశువు ఎదిగాడు. తగిన వయసు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడుకుని ఆ అతల్య మీద దాడి చేసి ఆమెను చంపేసి ఇతన్ని రాజు చేశారు. దీని అంతటి వెనకాల ఒక అద్భుతమైన పని చేసిన యెహోషబా అనే ఒక స్త్రీ ఉంది. ఆ మాట అతల్య కనుక తెలిస్తే దాదీని కుర్రోడిని తప్పించిందంటే ముక్కలు ముక్కలుగా నరికేదండి, నరికేస్తా. కానీ ఒక మంచి పని చేయాలనుకుంది, ఒక మంచి రాజు రావాలనుకుంది. దేవుడు ఒకవేళ ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో కూడా ఒక కార్యం చేయాలి, ఒక మంచి రాజుని పంపాలని అనుకుని ఉంటాడు. ఆ ప్రభు అనుకున్న దాన్ని నెరవేర్చుటకు అంత పెద్ద రిస్క్ని కూడా చాలా ఈజీగా చేసింది. ఈమె ఈరోజు మనందరికీ ఏం చెప్తుందంటే, దేవుడు మనకి ఒక పని చెప్తే, దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో బయలుపరిచి ఇది చెయ్యి అని చెప్తే, దాని వెనక ఏమవుద్దో ఎవ్వరు ఆలోచించొద్దు. గుడ్డిగా దాన్ని ప్రారంభించడమే. హల్లెలూయా! ఏదైనా చేయాలనుకోండి, సేవకొస్తే మా అమ్మగారు ఏమంటారో, మా నాన్నగారు ఏమంటారో, మా అన్నయ్య ఏమంటాడో, మా చుట్టాలు ఏమంటారో, మా మామయ్య ఏమంటాడో, వీళ్ళందరూ ఎవరో నాకు తెలీదు. వీళ్ళందరూ ఏమంటారో? దేవుడు తన చిత్తం నీ ద్వారా నీ జీవితంలో చేయాలనుకున్నాడా? చెప్పాడా? చేసేయి. ఇక ఏం ఆలోచించకో, ఏం ఆలోచించుకో. ఇవి అక్కడ సేవ పెడితే ఆ ఏరియా పాస్టర్ గారు ఏమంటారో మనకు అవసరం లేదు. మనం అందరం ఏంటంటే ముందుగా చాలా నెగిటివ్ థింకింగ్కి వెళ్ళిపోతాం. ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో. దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ నువ్వు నేను గెస్ చేయలేం దాన్ని. మనం అడుగు పెట్టే వరకు ఏం జరగబోతుందో మనకు తెలియదు. హల్లెలూయా! దేవుడు నిన్ను ఒక విషయానికి ప్రేరేపించాడంటే దాన్ని నువ్వు చెయ్యి. నువ్వు నష్టపోయేది, నాశనం అయిపోయేది, బాధపడిపోయేది, కృంగిపోయేది దేవుడు చేయడానికి ఆయన ఏమన్నా శాడిస్టా? నీ మీద ఏమైనా శత్రుభావం ఉందా? నువ్వంటే అసహ్యం ఏమన్నా ఉందా? నువ్వంటే ప్రేమ ఆయనకి. అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకని దేవుడు నిన్ను ఒక నష్టాల్లో కష్టాల్లో తోసేయడానికి ప్రేరేపిస్తాడు? ఆలోచించు. పైకి మనం ఊహించుకుంటే చాలా సమస్యలు కనపడతాయి, కానీ అడుగు వేసేసరికి అవి మారిపోవచ్చు, లేదా మనం ఊహించిన కన్నా పెద్ద సమస్యలు మనకు ఎదురుపడవచ్చు. ఏవి శాశ్వతం కాదు. హల్లెలూయా! అనూహ్య పెళ్లి విషయంలో చిన్న ఒక మంచి కార్యం జరిగింది. ఎలా అంటే దేవుడు నాతో మాట్లాడాడు. చాలా కాలం క్రితం మాట్లాడాడు అనూహ్యకి సతీష్కి వివాహం కోసం. నేను ఇది జరిగే పని కాదు అనుకున్నాను. ఎందుకంటే వాడి పరిస్థితి ఏంటంటే అప్పటికే మనకి బ్లడ్ గ్రూప్ ఏబిసి ఏఏబిబి ఉంటుంది. ఆడికి ఓసి బ్లడ్ గ్రూపు, ఆడికి అంత ఫీలింగు. ఆ ప్రాంత ఆ ఊర్లో వాళ్ళందరికీ అంత ఫీలింగ్ అనమాట ఓసి. సో ఆడి బ్లడ్ గ్రూప్ అది. వీళ్ళది ఆ క్యాస్ట్ కాదు. ఎక్కడేంటి వీళ్ళకి మహా తీవ్రమైన కట్టుబాట్లు. ఇంటర్ కాస్ట్ చేసామంటే చాలా మ్యాటర్ అవుతుంది. అసలు ఆ ఇంట్లో పరిస్థితి 6 నెలల్లో నోరు మెతపలేదు, ఎక్కడా అనలేదు. సంబంధాలు చూస్తున్నారు, అమ్మాయికి చూస్తున్నారు, మనోడికి చూస్తున్నారు, అన్నీ నాకు తెలుసు. గమ్మునున్నాను. దేవుడు అనుకున్నది చేస్తాడు ఖచ్చితంగా. ఏదో టైంలో అడ్డుపడదామని సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు వద్దు అని. మొత్తానికి దేవుడు నన్ను మళ్ళీ మాట్లాడాడు, క్లియర్గా మాట్లాడేశాడు. ఇంకా ఒకరిద్దరికి దర్శనాలు వచ్చేసినాయి. ఓ సరే చెప్దామని వాళ్ళ అమ్మగారు కీర్తన గారిని పిలిపించారు. పిలిపించి ఆవిడతో, కీర్తన గారు, అనూహ్య పెళ్లి విషయంలో దేవుడు ఒక విషయం మాట్లాడాడండి. ఏంటండి అని చెప్పాను. ఇలాగ మరి ఇంటర్ కాస్ట్ ఇది ఇది అన్నీ చెప్పి నేను అనుకున్నాను ఆవిడ అయ్యి బాబోయ్ అలాగెలాగ అంటది అనుకున్నాను. ఆవిడ సైలెంట్గా ఎంత ఏ ఎక్స్ప్రెషన్ లేదు, సంతోషం లేదు, బాధ లేదు, ఏమీ లేదు. నేను చెప్పింది అర్థం అవ్వట్లేదా, వినపట్లేదా, ఇంకో పర్సన్ అనుకుంటుందా నాకు తెలియదు, చెప్పేశాను. ఏం మాట్లాడలేదు. మరి మీ ఉద్దేశం ఏంటంటే అంటే దేవుడు నాతో ఈ విషయం చాలా రోజుల క్రితం మాట్లాడాడండి అంది. నేను నోరు విప్పితే ఏమవుతుందో నేను ఆలోచించింది ఏంటంటే ఆవిడ నిలబడుతుంది, కానీ ఇల్లు కట్టుకుందా ఇంట్లో పరిస్థితులు మనకు తెలుసు. ఆవిడ ఎక్కడ ఉందో వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు పరిస్థితులు మనకు తెలుసు. ఈ ఊర్లో ఎలా ఉంటుందో మనకు తెలుసు క్యాస్ట్ గురించి. సో ఆమె వీటికి భయపడి కనుక ఆగిపోతే నాకు ముఖం చూపించలేక చర్చికి రాదు. ఇప్పుడు పాస్టర్గా ఫస్ట్ మెంబర్షిప్ కోసం కదా మనం ఆలోచించుకుంటాం ఏం జరిగినా. సో చర్చికి రాదు, భక్తి పాడు చేసుకుంటుంది.
అలాగని ముందుకొచ్చేంత రిస్క్ చేద్దా తెలియక ఆగిపోయాను. ఆవిడ సింపుల్‌గా నాతో దేవుడు ఆల్రెడీ మాట్లాడాడండి అంది. కొన్ని రోజులు ఆగుదామండి జాగ్రత్తగా ప్రయత్నిద్దాం అని. అడిగేసింది. గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, మొత్తానికి పెళ్లి జరిగింది. ఊళ్ళోంచి ఆవిడని వెలివేశారు. ఒక 6 నెలలో, 8 నెలల్లో ఊళ్ళో అడుగు పెట్టనివ్వలేదు ఆవిడని. ఇవన్నీ నాకు చెప్పిందావిడ. ఇది జరిగితే నన్ను ఊళ్ళోంచి వెలివేసేస్తారండి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. నేనేం చెప్పానంటే, ఏం జరిగినా ఏది శాశ్వతంగా దేవుడు చూసుకుంటాడన్నాను. దేవునికి స్తోత్రం. నిజంగా వెలివేశారు. నేను అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆవిడ భయపడుతుంది అంతే అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎప్పుడో సినిమాల్లో ఊరంతా కూర్చొని ఒక కుటుంబాన్ని వెలివేసి ఊర్లో అడుగు పెట్టకూడదు. ఎంత సినిమాల్లో ఉంటదనుకున్నాను. ఎక్కడ వాళ్ళు ఆమెను వెలివేసేసరికి అరే! ఇంకా మనం ఈ ఊరు గురించి ఎలా చేయాలిరా బాబు అనిపించింది. కాలం గడిచింది. ఎవరు వెలివేశారో వాళ్ళ ఇల్లు పడగొట్టుకోవాల్సొచ్చింది. పడగొట్టుకున్న తర్వాత ఆళ్ళకొక ఇల్లు కావాల్సొచ్చింది. ఆ ఇల్లు మళ్ళా కీర్తన గారిది అవ్వాల్సొచ్చింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ ఇంటికి రావాల్సొచ్చింది. ఆమెను కూడా ఈ ఊరిలోకి రప్పించాల్సొచ్చింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! ప్రారంభించే ముందు చాలా దూరం ఆలోచించుకుంటాం. కానీ అందులో దేవుడు ట్విస్ట్‌లేమి రాశాడో ఎవ్వడికి తెలీదు. నేను చిన్నప్పుడు చందమామ కథల పుస్తకాలు దొరికినియి అంటే చదివేయడమే. దొరికితే చదివేసేవాడిని ఖచ్చితంగా. కొన్నిసార్లు క్లైమాక్స్ ఏం జరుగుద్దో క్యూరియాసిటీ తట్టుకోలేక కథ చివరి పేజీ చదివేసి తర్వాత ఫస్ట్ పేజ్ చదివేవాడిని. నాకు అంత ఆరాటం తట్టుకోలేక అనమాట. ఒక మనిషి రాసిన కథకే క్లైమాక్స్ ఏంటి, ట్విస్ట్‌లేంటి, టర్న్స్ ఏంటి అని మనం ఊహించలేకపోతే ఎలాంటోడండి ఆయన? ఎలాంటోడైనా? అలాంటి ఆయన రాసిన జీవితాల్ని నువ్వెలా ఊహించగలవు? ఓ పని ప్రారంభించడానికి దేవుడు ఏదైనా మాట్లాడితే ఫస్ట్ ఆళ్ళేమంటారో, ఈళ్ళేమంటారో, యజమాని గారు ఏమంటారో, ఓనర్ గారు ఏమంటారో, ఉద్యోగస్తులు ఏంట్రా బాబు ఇయన్నీ? దేవుడు చెప్పాడా? దూకేయి. దేవుడు చెప్పాడా? దూకేయి. ప్రభు అన్నాడు యెహోషువతో, మీరు యొర్దాను దాటి వెళ్ళండి. అప్పుడు ఏం చేయాలి? మన గురువుగారు సముద్రం దగ్గర నిలబడి ప్రార్థన చేస్తే రాత్రంతా గాలేసి, ఏసి చిన్న మొక్క, చిన్న మొక్క, చిన్న మొక్క ఇడి పొద్దునకి 2 పాయలయ్యింది. ఇప్పుడు యొర్దాను కూడా ఎడగొట్టిన తర్వాత వెళ్దాం అని అనుకున్నాడా? యొర్దాను మీరు దాటాలి వెళ్ళండి అన్నాడు. అనగానే యెహోషువ అన్నాడు భుజాల మీదకి ఎత్తుకోండి. ఎత్తుకున్నారు ఆళ్ళు. ఆళ్ళేమి ఊహిస్తారు? మన చిన్నప్పుడట మన మోషే తాత సముద్రాన్ని ఎడగొట్టాడట అని చెప్పుకున్నారు ఆళ్ళందరూ. ఆళ్ళేమనుకుంటారు ఇప్పుడు చూడరా ఇది 2 ముక్కలు అవుద్ది అని. ఏమీ లేదు అలాగే ఉంది. పారేస్తుంది స్పీడ్‌గా. నడవండి. భుజాన్ని వేసుకున్న మందసంతో అడుగులు వేసి నీటిలో అడుగు వేసిన తర్వాత వీరి పాదాలు నీటిని తగలగానే యొర్దాను 2గా చీలిపోయెను. హల్లెలూయా! కొన్నిసార్లు ఆరిన నేల మీద నడవమంటాడు. కొన్నిసార్లు నువ్వు అడుగేసిన తర్వాత దాన్ని ఆరిన నేలగా మారుస్తాడు. హల్లెలూయా! ఆయన ఇష్టం అది. దేవుడు నిన్నేం చేయమంటే అది చెయ్యి. అన్నీ బాగున్న తర్వాత అంతా అనుకూలమైన తర్వాత చేద్దాం అనుకోండి. నేను అనే మాట ఎప్పుడైనా ఎవరైనా గనక కొన్ని రోజులు ఆగితే కొంచెం పరిస్థితులు బాగుంటాయి. కొన్ని రోజులు అయితే అప్పు తీరిపోద్ది. కొన్ని రోజులు ఆగిపోతే ఇది బాగుంటది అని ఎవరైనా నా దగ్గరకు వచ్చి చెప్పారనుకోండి. నేను ఏ సలహా ఇస్తానో తెలుసా? సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. తెగింపు ఇప్పుడు ఉండాలి నీకు. దేవునికి స్తోత్రం. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఈ కాలు నొప్పి తగ్గిపోయిన తర్వాత వెళ్దాం అని అనుకున్నాను అనుకో. రేపు చెయ్యి నొప్పి రాదని గ్యారంటీ ఏంటి? మన పిల్లలకు బాగోదేమో, భార్యకు బాగోదేమో. సమస్యలు ఎప్పుడు ఉంటాయి. సమస్యలు లేని కాలం నీకు వస్తే బైబిల్ తప్పు. బైబిల్ ఏమన్నాడు? దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని కలిపిచ్చాడు అన్నాడు ప్రసంగిలో. ఒకవేళ నాకు సుఖమే ఉండి దుఃఖమే లేదన్నావు అనుకో బైబిల్ తప్పు. ఇక బైబిల్ నిజమైతే నీ జీవితంలో ఏ ఒక్క సమస్యలు చిన్నవో పెద్దవో వస్తానే ఉంటాయి. నీవు ఎప్పుడు దేవుడు చేయమన్న పని గుడ్డిగా అప్పుడే ప్రారంభించు. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఆలోచించుకో. ఈ బండి కొంటే ఏమంటారో, ఈ కారు కొంటే ఏమవుతుందో, ప్రభు ఇది కొనుక్కోమని చెప్తున్నాడు, మరి దీనికి డబ్బులు ఎలా కడతాం? అవసరం ఏంటి నీకు? నీకు అవసరం ఏంటి? నా కారు గురించి తెలుసు కదా, కొనేమన్నాడు, కొనేశాను. డబ్బులు ఇవ్వలేనంటే ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వండి అన్నాడు ఆయన. అయిపోయింది. ఓ 3-4 నెలల తర్వాత పీటర్ గారు ఈఎంఐ కడతారా అన్న. కడతానండి అన్నాను. మరి కడతానన్నారు కదా, వచ్చే నెల నుంచి కడతానన్నాను. వచ్చే నెల నా నోటి మాట వచ్చింది. మరుసటి రోజు దేవుడు ఒక సిస్టర్ని ప్రేరేపించి
బ్రదర్ కారుకి సంబంధించిన ప్రతి నెల వాయిదా నేను కడేస్తాను అన్నారు. ప్రతి నెల ఆవిడ ఇవ్వడం, నేను ఆయనకి పంపించడం, ఆవిడ ఇవ్వడం, నేను ఆవిడకి పంపించడం. ఊరికినే మన చేతిలో ఏం లేదు. ఇలా వచ్చిందాన్ని ఇలా కొట్టడం. నేను పడిన కష్టం ఏంటంటే అలా వేళ్ళుతో అలా అలా అంటాం అనమాట. కొన్ని రోజులకి ఆమె, ఇది ఎన్ని రోజులు పడేలా ఉందండి, నేను ఎంత ఉంటే అంత ఇచ్చేస్తానని ఒకసారి 50,000 ఇచ్చారు ఆవిడ. ఈ 50,000 పంపేశాను ఆయనకి. రెండో నెల 50,000 ఇచ్చారు. ఏంటి 55,000 కానుక నాకా? చూడండి, 50,000 పంపిస్తే ఆయన ఫోన్ చేసి, బ్రదర్ మీరు చూసుకోకుండా సున్నా ఎక్కువ కొడేస్తున్నారా అని అడిగాడు. నేనన్నా, సున్నా ఎక్కువ కొడితే మాత్రం వెళ్ళడానికి ఏమైనా ఉంటుందండి అందులో? సున్నా ఎక్కువ కొడితే ఏమంటుంది, నీ దాంట్లో డబ్బులు ఎవరో చూసుకోరా బాబు అని చెప్తుంది. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అంటది. లేదండి, దేవుడు మొన్నటిదాకా కిటికీలు తెరిచాడు, ఈసారి డోర్లు తెరిచాడని చెప్పాను. దేవుడు తీరిపోద్ది. నాకు తెలిసి ఇంకొక 2-3 నెలల్లో తీరిపోద్ది. ప్రభా నాకు అంత పెద్ద కారు వద్దు తండ్రి అని నేను అన్నాను అనుకో, ఇంకేముందండి నా బతుకు? ఇంకేమీ లేదు. అంటే దేవుడు నిన్ను ఏదైనా చెయ్యమని చెప్తే దానికోసం చెప్తున్నాను. ఆయనకి దారులు తెరిచారు, డోర్లు. మనకు చిన్న కిటికీలు అన్నా తెరవని దూకేసా కనుక ఎందులో కన్నా నన్ను తిట్టుకుంటావు. దేవుడు దూకేయమంటే దూకే, దేవుడు దిగిపోమంటే దిగిపో, దేవుడు పైకి ఎక్కమంటే ఎక్కే. దేవుడు ఏం చేయమన్నా చేసే దేవుని స్తోత్రం. నువ్వు నెగిటివిటీ ఆలోచించుకో. ఇప్పుడు ఏమంటారంటే జనం కీడెంచి మేలెంచు. జనాలు ఏమన్నారు, కీడెంచి మేలెంచు. నిజంగా కీడెంచితే ఎవడన్నా ఏమన్నా పని చేయగలమండి? చిన్న మాట చెప్తాను, ఇడ్లీ తినడం మంచిదే కదా, ఆరోగ్యానికి ఎంత మంచిది. కాతేరులో ఒక అతను ఇడ్లీ తింటా గొంతులో అడ్డుపడి చచ్చిపోయాడు. ఇప్పుడు ఇడ్లీ తినడం మంచిదా చెడ్డదా? పండి కీడెంచి మేలెంచమన్నారు కదా, కీడెంచి నువ్వు ఏం చేయగలవు? ఇప్పుడు నడిచి సైకిల్ మీద తిరగడం బోల్డ్ పని అయిపోతుంది. కొద్ది పని కావాలంటే బండి కొనుక్కోవాలి. బండి కొనుక్కోవడం మంచిదా చెడ్డదా? నువ్వు హైవేలో చూడలేదా పచ్చర అయిపోయిన బైకులు, తలకాయలు? అయితే కొనొచ్చా కొనకూడదా? అరే, కీడెంచితే ఈ లోకంలో నువ్వు ఏమీ చేయలేవు. కీడెంచి మేలెంచడం వాళ్ళకే. మనకేంటో తెలుసా? దేవుడు ఏం చెప్తే దాన్ని ఎంచకుండా చేయుట. హల్లెలూయా. మన పనేంటో తెలుసా? ఎంచకో. దాన్ని దేవుడిది తీసుకో అని అన్నాడంటే దాని గురించి ఆలోచించుకో. ఒకరు ఏంటంటే దీనికి రివ్యూ ఏంటి, దీనికి కామెంట్లు ఏంటి, దీనికి రేటింగ్ ఏంటి, ఈ కంపెనీ ఎలా ఉంటుంది, ఆ కంపెనీ ఎలా ఉంటుంది, అదేంటి ఇదేంటని ఓ తెగ 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 ఎత్తుకుతారు. ఎవడు దేవుడు పని ఒకటి చేయడానికి ఎక్కువ ఎంక్వైరీలు చేస్తారో వాళ్ళు దేవుడు అనుకున్నది చేయలేరు. ఎవరు గుడ్డిగా దేవుడు ప్రేరేపించింది అందరూ ఇది పనిచేయదని చెప్పినా నీ దగ్గర పనిచేసేద్ది. దేవుని స్తోత్రం. అందరూ ఇందులో పడిపోతారామో నీ పని అయిపోద్దని చెప్పినా సరే అందరూ ముక్కు మీద వేలేసుకుని ఆ రోజు వాగేసేవరా తేడాగా, క్రైస్తవుల విషయంలో జాగ్రత్తగా ఉండాలిరా బాబు అనిపిస్తుంది. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా నీతో చేయించగలడు. నీవు చెయ్యాల్సిన పని ఏంటంటే నీళ్ళున్నా అడుగేసే, నీళ్లు లేకపోయినా అడుగేసి ఆదరికి వెళ్ళమంటే వెళ్ళడానికి పని ప్రారంభించు. హల్లెలూయా. నువ్వు ఆగి కొద్దీ, ఆలస్యం చేసే కొద్దీ సమస్యలు పెరిగిపోతాయి, ఇబ్బందులు పెరిగిపోతాయి, ఆటంకాలు పెరిగిపోతాయి. ఆ ఆటంకాల మధ్యన కొట్టి మిట్టాడేటప్పుడు అప్పుడు బాధపడతావు. అయ్యో, దేవుడు చెప్పినప్పుడే మొదలు పెడితే బాగుండేది, దేవుడు చెప్పినప్పుడు కొనేసి ఉంటే బాగుండేది, దేవుడు వద్దన్నప్పుడు అమ్మేసి ఉంటే బాగుండేది, దేవుడు చెప్పిన ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటే బాగుండేది, దేవుడు చెప్పినప్పుడే ఆపరేషన్ చేయించేసి ఉంటే బాగుండేది. దేవుడు చెప్పినప్పుడే ఎందుకు తర్వాత బాధపడ్డావు? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు అనే నిశ్చయత నీకుంటే, యేసయ్యతో మాట్లాడే అనుభవం, యేసు నీతో మాట్లాడే అనుభవం నీకుంటే, ఈ యెహోషువ చెప్తుంది మనకి, ఎంత రిస్క్ అయినా సరే నువ్వు చెయ్యి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కీడు గురించి ఆలోచించకో, తర్వాత ఏంటని ఆలోచించుకో, దీని తర్వాత ఏం జరుగుద్దని ఆలోచించుకో. నువ్వు అతను తిడతాడు అనుకోవచ్చు, కానీ వాళ్ళు తిట్టకపోవచ్చు. వాళ్ళు నిన్ను గౌరవిస్తారు ఇలా చేస్తే అనుకోవచ్చు, వాళ్ళు నిన్ను తిట్టచ్చు. రిజల్ట్తో మనకు పని ఉందా? ఈ లోకంలో మనం ఉన్నది ప్రభు చిత్తాన్ని నెరవేర్చుటకు, ప్రభు ఉద్దేశాలని నెరవేర్చడానికి. ఆ ఉద్దేశాలు నెరవేర్చే పనిలో ఎంత రిస్క్ అయినా సరే సింపుల్గా తీసుకోండి, చేసేయండి. ఇంకేం ఆలోచించద్దు. అన్న ఇది చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం ఆలోచించకు. దేవుడు ఇందాక కూడా మాట్లాడాడు, చాలా వ్యతిరేకత నా మీదకి రాబోతుందంట. అయితే ఇప్పుడు ఏం చేద్దాం?
అంతే కదా, దాక్కుని ఓ వ్యతిరేకత మన మీదకి వచ్చేద్ది. ఎందుకు ఇక మనం ఉండి ఉపయోగం? ఎందుకు? జనరల్‌గా సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకుంటాం తెలుసా? నేను రస్కులో తినేస్తానండి. సరదాగా అలా అనుకుంటాం. అన్న ఇది రిస్క్ ఏమో, రస్కులో తినేస్తానండి. అంత పొడిగా మనం? అంత బలమా మనం? కాదు కాదు. మధ్యలో ఒకడున్నాడు. హల్లెలూయా! మన ధైర్యం మన యేసు. నీవు ధైర్యం చెయ్యి. రిస్క్ చేయాల్సి వచ్చినప్పుడు చేసేయి. దేవుడు చెప్పి అడిగేయమన్నప్పుడు వేసేయి. నా వల్ల కాదన్నవా, దేవుని శక్తిని నువ్వు తక్కువ చేసినట్టు. నేను చేయలేను ప్రభా, నువ్వు ఇది చెప్పావు కానీ నా వల్ల కాదని అనకు. దేవుణ్ణి నువ్వు తక్కువ చేయకు. దేవుడు ఏదైనా చేయగలడు. నువ్వు రిస్క్ చేయి. ఆమె చూడండి ఎంత ప్రాణాపాయ పరిస్థితి. మనం ఏంటంటే ఎవరన్నా తిడతారో, ఏమన్నా అనుకుంటారో, ఎవరన్నా హర్ట్ అవుతారో, ఎవరన్నా ఫీల్ అవుతారని ఆలోచిస్తాం. ఏకంగా చావు ఉంది వాళ్ళ దగ్గర. చచ్చిపోతుంది ఆమె, ముక్కలు అయిపోద్ది ఆమె. అయినా దేవుని ప్రేరేపణ ఆమె చేసింది, అందులో విజయం సాధించింది. హల్లెలూయా! అట్టి ధైర్యము, అట్టి రిస్క్ చేసే గుణం, ఎలాంటిదైనా సరే ప్రభువు చెప్తే ధైర్యంగా ముందుకు చేసే లక్షణాన్ని ఈమె నుంచి మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఆమె చెప్తారు గట్టిగా. నీకు తోచిన దాని గురించి కాదు, దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ముందుకెళ్ళు. ఏం ఆలోచించక. ఎవరినన్నా కోటం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏమంటారు తెలుసా? ప్రేరు పెట్టాలని ఉందండి, కానీ మా పై ఇంటోళ్ళు ఏమంటారు, మా పక్కింటోళ్ళు ఏమంటారు, మా ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు. ఇన్ని ఆలోచిస్తున్నావు. దేవుడు వాళ్ళందరూ నీ మీదకి వచ్చి గొడవ పడిపోవాలని ప్రేరేపిస్తాడా? నిన్ను పెడితే చక్క వీళ్ళందరూ వచ్చేసి ఆమెతో గొడవ పడిపోతారు, ఎంత బాగుంటుందో సీన్ అనుకుంటాడు దేవుడు. ఏమో ఆ వీధిలో ఎవరో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుండొచ్చు. నువ్వు ప్రేయర్ పెట్టినప్పుడు ఎవరినో తీసుకొచ్చినప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడవచ్చు. వాళ్ళని కాపాడాలని దేవుడు అనుకుని ఉండొచ్చు. నీ ఆలస్యం ఒక ప్రాణాన్ని తీసేసి ఉండొచ్చు. చూడు, నీ ఆలస్యం ఎవరో తప్పు నిర్ణయం తీసుకునేలా చేసి ఉండొచ్చు. నీ ఆలస్యం ఇద్దరు కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు విడిపోయేలాగా కారణం అవ్వచ్చు. ఏదైనా దేవుడు నిన్ను ప్రేరేపించింది, రేపిన దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయొద్దు. అది ఎంత పెద్ద రిస్క్ అయినా కీడంచకో మేలంచకో, దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టు చేయడమే మన బాధ్యత. హల్లెలూయా! నెంబర్ 2, లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం. ఎవరన్నా గనక లూకా సువార్త 8వ అధ్యాయంలో ఎవరున్నారు ఆడోళ్ళు అని అనుకుంటే వాళ్ళు ఎంతో కొంత బైబిల్ చదువుతున్నారనమాట. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉండే ఉంటారులే బైబిల్లో అన్నాడు. ఇటు చదవట్లేదు కాబట్టి ఎక్కడైనా ఉంటారనుకుంటున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులు అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యాలు వదిలిపోయిన మగ్దలేనబడిన మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి అని ఉందండి. పైన హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్న అండర్లైన్ చేసుకోండి. మన నెక్స్ట్ అన్సంగ్ హీరో యోహన్న. ఈమె ఎవరట? అడ్రస్ ఇచ్చారు ఈమెకి. హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా అనే అతని యొక్క భార్య. ఎంత ఆస్తి ఉంటుందంటావు ఈ కూజాకి? కూజా అంటే మన కూజా వేరేగా ఉందని పేరు. ఎంత ఆస్తి ఉంటుంది? హేరోదు గృహ నిర్వాహకుడు అంటే హేరోదు యొక్క ఇల్లు అంతటి మీద అధికారం గలవాడు. కిరాణా, ఫ్రూట్స్, తర్వాత ఏమన్నా జంతువులు, భోజనాలు, రాజుగారు బయటికి వెళ్ళాలా, లోపలికి రావాలా, సైనికులేంటి, ఎంతమంది కాపలా ఉన్నారు, ఎవడు డ్యూటీ దిగుతున్నాడు, ఎవడు డ్యూటీ ఎక్కుతున్నాడు, ఎంత పెద్ద బాధ్యత. రాజ్యంలో రాజు తర్వాత ఇంచుమించు ఆ స్థాయి అధికారం. కూజాతో చెప్తే పని అయిపోద్దరా, రాజుగారికి చెప్తాడు. అంతటి పేరున్నవాడు
పెద్ద జీతం ఉన్నవాడు, సమాజంలో గొప్ప ఉద్యోగం ఉన్నవాడు, ఆస్తిపాస్తులు ఉన్నవాడి యొక్క భార్య యోహన్న. ఈ యోహన్నాకి ఏదో అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు బయటికి రారు కదా. ఆ రోజుల్లో అసలు మామూలు వాళ్ళే వచ్చేవారు కాదు. ఎప్పుడు బయటికి రాని ఆమెకి ఎవరో ఒక వార్త చెప్పారు, యేసుక్రీస్తు అని ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, సువార్త చేస్తూ ఆయన దగ్గరికి వెళ్తే నీ రోగం పోద్దని చెప్పుంటారు. ఆ యోహన్న వెళ్ళింది, యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొంది విడుదలైంది. హల్లెలూయా. విడుదలైతే డబ్బున్న వాళ్ళు కాబట్టి మన సైడో మనం అయితే ఏం చేద్దామంటే, ఓ పెద్ద కోటం పెట్టుకుని, ప్రభా ఈ అద్భుతం చేసావు కాబట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కోటం పెట్టుకుని చేతులు కడిగేసి ఉండేవాడు. లేదంటే వాళ్ళు 1,00,000 2,00,000 కానుకిచ్చి సువార్తలో వాడుకో అని చెప్పాడు. లేదా 10 మూటలు 20 మూటలు రొట్టెలు ఇచ్చి ఎన్ని రోజులు 5 రొట్టెలు 5,000 మందికి పంచే ప్రయత్నం చేస్తావు, రొట్టెలు సప్లై నేను చేస్తాను, ఎప్పుడు భోజనాలు పెట్టినా సరే రొట్టెలు సప్లై నేను చేస్తానని సైడ్ అయిపోదాం. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఇల్లు వాకిలి వదిలేసి కూజాకి చెప్పు ఉంటుంది, అయ్యా నా రోగాన్ని తగ్గించాడు, ఈయనే లోకరక్షకుడు, నా మిగిలిన జీవితాన్ని ఆయన కూడా పరిచర్యలో గడిపేస్తానని ఆమెకు వచ్చిన బలాన్ని యేసయ్య దగ్గర ఖర్చు పెట్టేసిందండి. హల్లెలూయా. ఎలాగా? ఏం రాశారు చూడండి అక్కడ. ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుతూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలో సంచారం చేస్తాడు. చూడండి ఎలా ఉంటుందండి యేసు ప్రభుతో. తెల్లవారుజామున లేపుతాడు, ఎందుకంటే ఈయన పడుకోడు కదా, రాత్రి అంతా ప్రార్థన. లేపేశాడు తెల్లవారుజామున, అయ్యా ఇంకా చీకటి కొంత తెల్లారితో రెడీ అవ్వాలి. తెల్లవారి సైడ్కి రెడీ అయ్యి పొద్దున్నుంచి రాత్రి దాకా ఒకటే మినిస్ట్రీ. వాక్యము కాలినడక, ఎండ లేదు వాన లేదు. అసలు 3.5 సంవత్సరాలు దారుణం అంటే దారుణంగా అరగదం వేసాడు. ఆ 3.5 సంవత్సరాలు ఆమె ఆయనతోనే తిరిగింది, ఆయనతోనే అరిగిపోయింది. యేసయ్య చనిపోయినప్పుడు ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాసిన స్త్రీలలో ఆమె ఉంది. యేసయ్య పునరుద్ధానుడైనప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ దృశ్యాన్ని చూసిన వారిలో ఆమె ఉంది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత 10 రోజులు మేడగది మీద చేసిన ప్రార్థనలో ఆమె ఉంది. పరిశుద్ధాత్మను పొందుకోవడంలో ఆమె ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మనలో చాలామంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. మనలో కావచ్చు, మన పిల్లల విషయంలో, మన భర్త విషయంలో, భార్య విషయంలో, తల్లిదండ్రుల విషయంలోనో, నానమ్మ తాతయ్యల విషయంలోనో దేవుడు ఏదో ఒక అద్భుతం చేశాడు. అవునా కదా? ఆ అద్భుతానికి ప్రతిగా నువ్వేం చేశావు? ఏమంటావంటే, ప్రభువా నా 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 కొడుక్కి కనుక నీవు ఈ రోగం తగ్గించేస్తే సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా చర్చిలో. అయిపోయింది. చర్చిలో లెగిసి నేను అన్నానండి ప్రభుతో సాక్ష్యం చెప్పుకుంటానని చర్చిలో అయిపోయింది. అంతే. ఈమె ప్రతి పట్టణములో ప్రతి ప్రాంతానికి వెళ్ళి దేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యాలను ఆమె వివరిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. మనం ఏం చేసాం? నన్ను ఎవరైనా మీటింగ్కి పిలిచారనుకోండి, అడుగుతాను వాళ్ళని, చర్చిలోనా బయట అండి? బయట అని అన్నారంటే దేవుడు నాకు మెసేజ్ ఇస్తాడు కదా, మెసేజ్లో ఎక్కడో చోట నా సాక్ష్యాన్ని ఎలా కిట్టించాలి? ఏదో ప్రసంగం మన చేతిలోదే కదా, జాగ్రత్తగా ఏదో ఒక పాయింట్లో చిన్నది మెలికిపెట్టి సాక్ష్యాలకు పోతాను. పోయి దాన్ని నేను చెప్పుకున్నప్పుడు నా ప్రభు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా, ఎంత సంతృప్తిగా ఉంటుందో తెలుసా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ నేను చప్పట్లు కొట్టమనకుండానే అద్భుతం జరగగానే చప్పట్లు కొడేస్తుంటే ప్రభువా నీకు స్తోత్రాలు, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పావు? ఎంతమంది ముందు చెప్పావు? మన చర్చిలో గట్టిగా విజయ వెళ్తుంది. ఏదన్నా చర్చికి అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళి వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు చెప్తారు. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఎంతమంది ఉన్నాం? ఎక్కడైనా సువార్త ఎప్పుడైనా జరిగితే మేమండి సువార్తకి వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళో? 2 సార్లు అంతే. ప్రతిరోజు ప్రతి పట్టణంలో తిరిగింది ఆమె. ఒక సంపన్నురాలండి. నడిచి ఎరుగు ఉండకపోవచ్చు ఆమె, ఎండ తెలియకపోయి ఉండొచ్చు ఆమెకి,
సంపన్నురాలు పెద్ద ఉద్యోగస్తుడి భార్య, ఏ కలెక్టర్ భార్య వచ్చి సువార్త చేస్తుంటే మనం అందరం ఎలా చూస్తాం? కలెక్టర్ కన్నా పెద్ద జాబులో ఉన్న వ్యక్తి యొక్క భార్య రోడ్ల మీద వీధుల్లో తిరుగుతూ యేసయ్య చేసిన కార్యాలను ప్రకటించిందండి యోహన్న. ఎందుకో సుసన్న పేరు పెట్టుకున్న వాళ్ళు చూశాను కానీ యోహన్న పేర్లు పెట్టుకోలేదు ఎవరు. ఏం ఉండుండొచ్చు ఎక్కడన్నా మనకు తెలియదు. యోహన్న అనే పేరు ఎందుకు పెట్టుకోరు? అంత సంపన్నురాలైన వ్యక్తి సామాన్యమైన స్త్రీగా మారిపోయి ఆమెకున్న ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే వీళ్ళకి ఇచ్చేసట, వాటితో వీళ్ళకి పరిచారం చేస్తూ వంటలు వండి పెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తే కూడా వెళ్తారు, బట్టలు ఉతికి పెట్టి ఏమైనా సువార్త చేయాల్సి వస్తే కూడా వెళ్ళి సువార్త చేసి దేవుడి పనిలో ఉందండి. ఈరోజు ఆమెను చూసి ఇక్కడున్న అందరూ సిగ్గుపడండి, సిగ్గుపడండి. ఎన్ని కార్యాలు చేశాడండి దేవుడు, ఎలాంటి కార్యాలు చేశాడండి దేవుడు. ఒకరోజు నేను జార్జు ఇంకొకరు మెయిన్ రోడ్లో ఏదో చేస్తున్నాం, ఏదో కొంటున్నాం. సడన్గా జార్జ్కి ఫోన్ వచ్చింది, రిపోర్ట్స్ వచ్చినాయి అమ్మా, మీ అమ్మగారిది గొంతులో ఆపరేషన్ జరిగింది కదా, అర్జెంటుగా రా అన్నారు. వాడు వెళ్ళిపోయాడు. అనే రిపోర్ట్లు వచ్చాయంటే పట్టుకుని వచ్చేస్తాను, ఎందుకంటే ఆవిడకి 2 కాయలు ఇక్కడో కాయ ఇక్కడో కాయ ఉండేది. ఒక కాయ తీసి పైకి పంపించారు రిపోర్ట్ టెస్టింగ్కి. ఒక పావు గంట 20 నిమిషాలకి ఫోన్ వచ్చింది. జార్జ్ ఫోన్ చేసి చాలా బాధైన గొంతుకుతో, అన్నయ్య క్యాన్సర్ అంటున్నారు ఏంటన్నయ్య అన్నాడు. చేస్తున్న పని ఉన్న పలంగా వదిలేసి దగ్గరే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ మెయిన్ రోడ్కి కంగారుగా వెళ్ళాం. డాక్టర్ని కలిశాను. డాక్టర్ గారు నాకు రిపోర్ట్ చేతులు పెట్టి, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అండి. మరి ఎలాగండి ఇప్పుడు? ఇంక ఈయన్ని పట్టుకోలేకపోతున్నాం అండి. ఎలాగండి అంటే, అదే రెండో ఆపరేషన్ కూడా ఉంది కదా, అది కూడా చేసిన తర్వాత నుంచి నెమ్మదిగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు ఏమీ చేయడానికి ఉండదు. తీసుకొచ్చేసాం, ప్రార్థన చేసాం. ఆమె కుట్లు తగ్గిపోయిన తర్వాత రెండో ఆపరేషన్ చేశారు, దాన్ని కూడా పంపించారు ఏమైనా పెరిగిందా ఏంటని. రిపోర్ట్లు వచ్చినాయి, ఆమె క్యాన్సర్ పోయింది. హల్లెలూయా. ఎప్పటికి కూడా ఏ ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదు. నాకు తెలిసి 7 సంవత్సరాలు అవ్వచ్చు. 6-7 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన అద్భుతం. ఈ రోజు వరకు ఆమెకి బలహీనత తగ్గలేదు. ఈ రోజు వరకు ఈడు ఏ చర్చికి వెళ్ళి మా అమ్మగారి క్యాన్సర్ దేవుడు తగ్గించాడని చెప్పలేదు. ఏమన్నా దొరికిన చోటకి నేనే వెళ్ళినప్పుడు సాక్ష్యాలు మన వాళ్ళు చెప్పేటప్పుడు ఆమె గురించి చెప్తాను, లేదా ఒక ఆదినారాయణ గారి గురించి చెప్తాను, లేదా ఇంకా చాలా అద్భుతాలు మన వాళ్ళ జీవితాల్లో జరిగినాయి. ఆ మృత్యుంజయరావు గారి గురించి చెప్తాను. దేవుడు ఎలాగా వాళ్ళ ఆయుష్ పెంచాడు, దేవుడు ఎలాగ ఈ అద్భుతం చేశాడు. నీ సంగతి ఏంటి? నీ సంగతి నీకు తెలిసిన పాస్టర్లు ఎవరో పరిచయం కనపడినప్పుడు, లేదా ఏమంటే నేను మీ ఊరు వస్తున్నానండి ఒక పని మీద, మీ చర్చి 8 గంటలకి, మీ చర్చిలో నాకు ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తారా అని అడిగి ఎందుకు చెప్పలేదు నువ్వు? అంటే నాకు అరగంట కావాలని. అరగంట ఎవడెవడు నీకు? 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు. నువ్వెందుకు వెళ్ళి చెప్పలేదు? నువ్వు అంత పెద్ద గొప్పోడువా, గొప్పదానివా అంటే మా ఇంట్లోంచి నేను ఎప్పుడు బయటికి వెళ్ళనండి. ఏంటి ఈమె కంటేనా? ఈమె కన్నా సంపన్నురాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఈమె కన్నా డబ్బున్న వ్యక్తులు ఉన్నారా, ఈమె కన్నా సమాజంలో గౌరవం కలిగిన వాళ్ళు ఉన్నారా? మా ఆయన చాలా పెద్ద అతను కదండి, బయటికి వెళ్ళినాడు అండి. ఏంటి కూజ వెళ్ళనిచ్చుంటాడా? స్వస్థ వచ్చిందా, వెళ్ళిపో వీధిలోకి పో, ఇంటికి రాపోయిన పర్లేదు నేను వండుకుని తింటానంటాడు ఏ భర్త అయినా? ఆమె ఎన్ని భరించుంటుందో. కానీ యోహన్న అడుగు బయటికి వేసింది, పరిచర్య చేసింది, సువార్త ప్రకటించింది. ఎలాంటి స్త్రీ ఉందండి మన బైబిల్లో? ఎలాంటి స్త్రీ ఉందో చూడండి. ఎందుకంటే మనం వెళ్ళి చెప్పం. ఎప్పుడైనా మన వాళ్ళని కదిపి కూర్చున్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగినవి చెప్తుంటే, రే ఇంత మెరాకిల్ ఉందా నీ జీవితంలో, ఏంటి దేవుడు ఇలాంటి కార్యం చేశాడా? ఆడు ఇక్కడా చెప్పడు, ఎక్కడా చెప్పడు. నాకు మైక్ పట్టుకుంటుంటే షేక్ వచ్చేస్తుందండి. ఎన్ని రోజులు షేక్ వస్తుంది నీకు? ఎన్ని రోజులు షేక్ వస్తుంది? ఎన్ని రోజులు దాక్కుంటావు? ప్రకటించు. దేవుడు చేసిన కార్యాలని నువ్వు ప్రకటించు. హల్లెలూయా. దొరికింది అవకాశం, వెళ్ళు. దూరమైనా దగ్గరైనా 5 నిమిషాలు ఇచ్చినా, గంట సేపు ఇచ్చినా, సాక్ష్యం చెప్పే అవకాశం ఉంటే మాత్రం పరిగెట్టు. కొంతమంది ఏంటంటే వాక్యం చెప్పడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు, సాక్ష్యం చెప్పడానికి ఇష్టం ఉండదు. సాక్ష్యం చెప్పు. ఛాన్స్ వచ్చిందా, సాక్ష్యం చెప్పు. నీ జీవితంలో సాక్ష్యం ఉంది కాబట్టి ఎవరన్నా సేవకులు లేదా సేవకెళ్ళే వాళ్ళని కలిసినప్పుడు నేను వాళ్ళతో మాట అంటాను, నీ లైఫ్లో ఏం జరిగింది, ఎలా మారావు, పలానా. నీకు సాక్ష్యం ఉందరా, ఈజీగా సువార్త చేయొచ్చు. సాక్ష్యం ఉంది, ఎందుకంటే నేను చెప్తాను, నమ్మాలి అటు పక్కోడు.
ఈజీగా సువార్త చేయొచ్చు, వాడుకో. అరగదోమే సాక్ష్యాన్ని. ఎక్కడికి వెళ్తే అక్కడ అరగదోమే చెప్పే, కలపొద్దు తీసేద్దు, అరగదోమే చెప్పే. దాని ద్వారా మనం దేవుడు పని చేయొచ్చు. యోహన్న సంపన్నురాలు, సంపన్నుని భార్య, ఏ లోటు లేదు ఆమెకి, అనారోగ్యం ఒకటే. ఆ అనారోగ్యం తగ్గిపోతే ఎంతో కొంత కానుకిచ్చేసి సరిపెట్టుకోలేదు ఆమె, లేదా ఒక కూటం పెట్టుకుని చేతులు కడుక్కోలేదు, కానీ ఆమె తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించింది. ఒక స్త్రీ అయి ఉండి అంత పని చేస్తే పురుషులమైన మనం ఎలాంటి పని చేయాలి? కనీసం ఎవడైనా వచ్చి అనే కాకినాడ చర్చిలో పావుగంట మెసేజ్ ఇస్తామంట కదా, సాక్ష్యం చెప్తాను పావుగంట అని ఎవడన్నా అడుగుతాడంటే అడగరు. ఎవరు అడగరు. ఎవరైనా ఆడవాళ్ళు ఎప్పుడైనా మీకు ఏమన్నా అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా వాక్యం చెప్పాలనే ప్లాన్ ఉంటుంది, కానీ ఈసారి సాక్ష్యం చెప్దాం అని అనిపిస్తుందా? ఎందుకు అలా ఉన్నారు? ఎందుకు అలా ఉన్నావు? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడు. మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. మౌనంగా ఉండొద్దు. చెప్పు, పరిగెట్టు, తిరుగు. అలసిపోయినా పర్లేదు, కరిగిపోయినా పర్లేదు, యేసయ్య బాటలో యేసును ప్రకటిస్తూ హల్లెలూయా. ఇలాంటి స్త్రీ ఉంది బైబిల్లో. ఈమె మనందరికీ ఖచ్చితంగా ఆమె అన్సంగ్ హీరో. ఆమె మనకు ఒక మోడల్, ఆమె మనకి మాదిరి. ఆమెను మాదిరిగా చేసుకుని మీ వీధుల్లో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, లేదా మీకు తెలిసిన సంఘాల్లో ఖచ్చితంగా ప్రభు గురించి ప్రకటించండి. ఎవరైనా మీకు కనబడితే వారితో 5 నిమిషాలు మాట్లాడితే 6వ నిమిషం చెప్పే సాక్ష్యం. మొన్న ఒక 3 రోజులు అవుద్దండి, ఒక గమ్మత్తైన విషయం జరిగింది. ఒక ఆయన, నేను ఆగాను మాట్లాడతా, నన్ను చూసి మీది ఏ ఊరు అని అడిగాడు. ఊరు చెప్పాను. మీరు పలానా వాళ్ళ అబ్బాయా అన్నాడు. అవునండి అన్నాను. నిజానికి పోలికే ఉండదు, మరి ఎలా ఉంటుందో, ఏదో మూల ఉంటాయేమో పోలికలు, మనకు తెలీదు. అవునండి అన్నాను. మీ అన్నయ్య నాకు చాలా బాగా తెలుసు అన్నాడు. మా పెద్దన్న చాలా పూజలు చేసేవాడు, మీ వాడు చాలా భక్తి చేసేవాడు. నేను అనుకుంటున్నాను ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోయి ఉంటాడు, అక్కడైతే ఫోన్లు ఉండవు, ఏముండవు, అందులో ఉండిపోయి ఉంటాడు, చాలా భక్తిపరుడు అన్నాడు. నేను ఆలోచిస్తున్నాను ఎలా చెప్పాలి. మా వాడు ఇలా అనగా, ఆయన ఇలా అనగానే నేను అన్నాను, నిజంగా చాలా భక్తిపరుడండి బాబు, నేను చర్చికి వెళ్తున్నందుకు నన్ను కొట్టేవాడు అన్నాను. ఏంటి నువ్వు చర్చికి వెళ్తావా? చర్చికి అంటున్నారేంటి బాబు, నేను పాస్టర్ అన్నాను. ఏంటి నువ్వు పాస్టరా, ఎలాగా అన్నాడు. ఇంక ఎలాగా అంటే ఊరుకుంటావా, ఒక అరగంటలో అయిపోయాం. ఎన్నాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. అది ఏదో రోజు పనిచేస్తుంది. హల్లెలూయా. పని చేసినా పని చెప్పినా మనకు సాటిస్ఫాక్షను. ఈ సంతృప్తి కోసం ఎంత పిచ్చి వీడియోలు, ఆ ప్రయత్నాలు, ప్రయోగాలు, పనులు, రకరకాల డ్రెస్సులు, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ కోసం. ప్రభు గురించి చెప్పు చూడు, ఆ సాటిస్ఫాక్షన్కు 100 రెట్లు కిక్ వస్తుంది. దేవుని స్తోత్రం. ఏం ఉంటుందండి హ్యాపీనెస్, మామూలుగా ఉండదు. ఇక ఆ రోజు నేను ఎవడ పట్టుకోలేడు. ఏరా అంత హుషారుగా ఉన్నావు అంటే వాడకాయ వేసినట్టు ఉంటుంది. ఏసై గురించి కానీ నువ్వు చెప్పావంటే ఏమి హుషారండి, ఎంత ఆనందం అండి, ఎంత సంతృప్తి అండి. అది తెలియక ఇలా మందు కొట్ల దగ్గర, బార్ షాపుల దగ్గర దొల్లేసి ఆడి తాగితే అది ఏం చేద్దు, ఊపి ఊపి కింద పడద్ది. నువ్వు యేసు గురించి చెప్పు, ఆ ఆనందం ఎంత బాగుంటుంది. ప్రభు గురించి ప్రకటన చేయి, ఎంత బాగుంటుందో తెలుసా. నువ్వు చెప్పు. యోహన్న మనతో మాట్లాడుతుంది. యోహన్న అనే స్త్రీ చెప్తుంది, నేను ఇంత సంపన్నమైన ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వ్యక్తిని. ఆమె వయసు ఎంత ఉండొచ్చు, యవన స్త్రీకి ఇచ్చేస్తారా బాధ్యతలు? ఏ రోజు కొంచెం సీనియర్గా ఉన్నవాడు అన్నీ తెలిసినోడికి అప్పగిస్తారు. అంటే ఆమె వయసు ఒక 40-50 సంవత్సరాలు ఉండుండొచ్చు. అయినా ఆమె అంతటి ప్రయాస పడుతుందంటే మనందరము ఎంత పని చేయాలి. పరిగెత్తండి, సాక్ష్యాలు చెప్పడానికి పరిగెత్తండి. లేదంటే సెల్ఫీలు తీసుకుంటుంటారు కదా మీరు చాలాసార్లు, సెల్ఫీ వీడియో పెట్టుకుని దేవుడిని జీవితంలో ఏం చేయడం చేసి అలా పాడి వాట్సాప్లో, యూట్యూబ్లో పాడి దేవుడు షేర్ చేసుకుంటాడు దాన్ని. మనకు పెద్ద సర్కిల్ లేకపోవచ్చు, అలా షేర్ చేసి వెళ్ళిపోతుంది. లేదా ఒక ఇమేజ్ చేయి, నేను ఇలా ఉన్నప్పుడు యవనస్తుడిగా ఇలా జరిగింది, దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఎందుకు చేయకూడదు ఇమేజ్? మన జీవితాల్లో సాక్ష్యాలను ఇమేజ్ల కింద నాకు ఐడియా వస్తుంది ఇప్పుడు మీకు చెప్తుంటే. ఎందుకంటే ఒక 20-30 సాక్ష్యాలు ఉంటాయి మంచి మంచి, అలాగ అప్పుడోటి పాడేసామనుకో, అలా దేవుడు ఏదో ఒకటి వాడుకుంటాడు మనల్ని. మనం వెళ్ళని చోట కూడా దేవుడు వాడుకుంటాడు. ఈ యోహన్న ఈరోజు మనందరికీ బుద్ధి చెప్పిందని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? అర్థమైందా ఈవిడ మీకు? అర్థమైందా ఈవిడ? అద్భుతం చేసినందుకు యేసు కూడా పోయిందండి పరిచర్య చేయడానికి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 3,
లూకాసు వార్త, మళ్ళీ లూకాసు వార్తలు ఎవరున్నారబ్బా? రెండో అధ్యాయం మొన్నగా చదివాను. లూకాసు వార్త 2వ అధ్యాయం. మనం మొన్న ఒక ఆయన గురించి చూసాం. ఆయన పేరు సుమయోను. 2వ అధ్యాయంలో 33వ వచనం నుంచి, యోసేపు ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారట. సుమయోను వారిని దీవించి ఇంకా అనేక హృదయాలోచనలు బయటపడడానికి వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడని చెప్పాడు. 35, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పిన. మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన అన్న. అన్న అంటే గ్రీకులో అన్న అంటారు, అసలు ఆవిడ పేరు హన్న. గ్రీకులో హా ఉండదు కాబట్టి ఆ అని రాస్తారు. హన్న అను ఒక ప్రవక్త ఉండెను. అమ్మో, ప్రవక్త్రి ఆమె. ఆమె కన్యత్వం మొదలుకుని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయాన్ని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. అమ్మో, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయన గూర్చి మాటలాడుచుండెను. హల్లెలూయా. ఎంత వయసు అంటే ఇవిడిది? 84 సంవత్సరాలు. అంటే సగమే తెచ్చుకున్నారన్నమాట బ్రెయిన్. ఇక్కడికి సగం ఇంటి దగ్గర వదిలేశారు. ఎందుకంటే అది కూడా తప్పే. 91 కాదు కాదు, చెప్తాను, కంగారు పడకండి. కూల్ కూల్ కూల్. కన్యాత్వం మొదలుకొని అంటే 12వ సంవత్సరం, 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసి అంటే 19 సంవత్సరాలు. అంటే రఫ్గా ఒక 20 వేసుకో. 20వ సంవత్సరంలో భర్త చచ్చిపోయాడట. భర్త చచ్చిపోయిన తర్వాత 84 సంవత్సరాలు విధవరాలు. విధవరాలుగా ఎన్ని సంవత్సరాలు ఉంది? 84. మొత్తం ఆవిడ వయసు ఎంత? 104. ముసలమామ 104 సంవత్సరాల వయస్సు గల ఒక ఆవిడ దేవాలయంలో ఉండి ఉపవాసాలు చేయొచ్చు. ఏమని ఉందండి అక్కడ? ఉపవాసాలు అంట. ఉపవాసాలు చేయొచ్చు, రేయింపవళ్ళు ప్రభువుకి పరిచర్య చేస్తుందట. చేస్తున్న ఆమె ప్రవక్త కాబట్టి ఆమెతో కూడా దేవుడు చెప్పాడట, నీకు నేను కనబడతానని. సుమయోనుతోనే కాదండోయ్, దేవుడు మాట్లాడటం కనబడటం మానేసిన 400 సంవత్సరాల తర్వాత కనబడే పరిస్థితిని తెచ్చారు. ఎందుకంటే 84 ఏళ్ల నుంచి దేవాలయములో ఉండి ఆమె దేవునికి పరిచర్య చేస్తుంది. ఆ పరిచర్య చేస్తున్న ఆమె అదే సమయంలో లేచి వెళ్ళిపోతుంది. మామ ఎక్కడికంటే, నువ్వు ఉండరా బాబు అని పోయింది అక్కడికి. ప్రభువుని చూసింది. ప్రభువును చూసి కొనియాడి ఇక ఈ జీవితానికి ఇంతే చాలనుకుందా. ఆయన అనుకున్నాడు, ఇలా నన్ను పంపించేస్తున్నావా అని. ఈవిడ అనుకోలేదు. ఆయన అనుకున్నాడు, ఆయన ప్రభువా ఈరోజు రాత్రి నన్ను లేపేస్తున్నావు అని మాట అనుకున్నాడు. ఈవిడేం చేసిందో తెలుసా? వెళ్ళి అక్కడి నుంచి చచ్చిపోయేదాకా ఏంటో తెలుసా పని? ఎవరి గురించి ప్రార్థన చేస్తుంటే మెసేజ్ వచ్చేసాడు, చూశాను నేను. ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టుకుచున్న వారు ఎవరైతే యెరూషలేములో ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ళకి వెళ్ళి కూర్చుని, నేను రక్షకుణ్ణి చూచితిని. యేసు ఎదగక ముందే ఆయన గురించి ఆమె చేయగలిగిన ప్రకటనంతా చేసేసిన దేవునికి స్తోత్రం. నాకు తెలిసి ఈవిడ గురించి వివరించకుండానే చెప్పించుకుని బాధేసింది మనల్ని. ఆ వయసు ఏంటండి? ఆ వయసు ఏంటి? 50 ఏళ్ళు వస్తులకి అప్పట్లో చాలా నడిసి తిరిగిదానండి, ఇప్పుడు తిరగలేకపోతే. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఈమె వయసు వింటంటే మనకు ఆ జ్వరం వస్తుంది. 104. 104 వయసులో ఉపవాసాలు ఏంటి, ప్రార్థనలు ఏంటి, జాగరాలేంటి, దేవుడి కొరకు ఎదురు చూపులేంటి, దేవాలయంలో పరిచర్య. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి ఈమె. అంత అద్భుతమైన, నిజంగా. అన్న ఎవరంటే యేసుప్రభుని చూసిందని చెప్తాం. అంతవరకు కొంతమందికి అవగాహన ఉండుండొచ్చు, కానీ ఈమె సంగతి ఎంత ఎక్కువ ఉంది, ఈమె ప్రకటించిందని మనం బహుశా అంత దాన్ని సీరియస్గా తీసుకోం. అందుకే ఈమె మనకి ఖచ్చితంగా అన్సంగ్ మోడల్. ఆమె మనకు ఒక అన్సంగ్ హీరో. నిజంగా ఆమె కీర్తించబడని గొప్ప నాయకి, గొప్ప నాయకి. మనం చాలాసార్లు మన వయసుని దృష్టిస్తాం.
మన వయసుని దృష్టిస్తాం. నువ్వు విశ్వాసం కలిగి ఉండు, దేవుని వైపు తిరుగు, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన, మేమిద్దరు స్పీకర్లం, పెద్ద ఆయన. ఎలా అనుకుంటున్నారు? ఓ ఆయన చేయి పట్టుకుంటే జాగ్రత్తగా ఒక కర్ర పట్టుకున్నాడు, మెట్లెక్కి వచ్చాడు, ఇలా నుంచోబెట్టారు. నేను నెక్స్ట్ మెసేజ్ అనమాట. అంత అలా నుంచున్న ఆయన దడదళ్ళ ఆడించేశాడు మెసేజ్. అయిపోయింది. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇలా చూశాడు, ఆడొచ్చాడు మళ్ళీ చేయి పట్టుకోవడానికి. వచ్చి తీసుకొచ్చి పక్కన కూర్చోబెడితే నేను అన్నాను, ఏమండి మీ వయసు వరకు మేము సేవ చేయగలమంటారా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? రిటైర్మెంట్ ఉంటుంది అనుకుంటున్నావా ఏంటి అన్నాడు. నిజమే, రిటైర్మెంట్ ఉండదు, చచ్చిపోవడమే రిటైర్మెంట్. ఇంకా ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అయ్యి బాబు చాలా కాలం సేవ చేయండి చాలు అనడం లేదా, రాత్రి పగలు పాటలు పాడాలి అక్కడ. ఇక అక్కడ నిరంతరం ఆరాధనే. ఆయన అన్నాడు, రిటైర్మెంట్ ఉంటుంది అనుకుంటున్నావా ఏంటి? నిజంగా యెహోవా మీద ఆనుకుని వారు నూతన బలం పొందుకుంటారండి. హల్లెలూయా. నువ్వు చూసుకుంటే నీ వయసుని 35 వచ్చేసినాయి, 40 వచ్చినాయి, 45 వచ్చి చూసుకుంటే కదా బలహీనత. మన ఆత్మకేముందండి, మన మనసుకేముందండి వయసు? దేవుని మీద ఆనుకుంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఆమె గురించి నేను చెప్పాలనుకుంటున్నది ఇది కాదు. ఇది అర్థమైపోయింది మనకి. ఇంకా చెప్పుకునే కొద్దీ నాకు సిగ్గు, మీకు సిగ్గే. ఇంకొద్దు, ఇంకా అంత దారుణంగా మనం పరువు తీసుకోవద్దు, చాలు. చదివినప్పుడే అయిపోయింది సంగతి, ఈవిడ మామూలు కాదని. కానీ ఈమె గురించి చెప్పాలనుకున్నది ఏంటంటే, బైబిల్లో విధవరాళ్ళ గురించి 2 రకాల మాటలు చెప్పాడు. మొదటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనంలో, భార్య తన భర్త బ్రతికున్నంత కాలం బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రాలై ఉండును కానీ ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయం. నీ అభిప్రాయం ఎవరికి కావాలి? అందుకే పక్కన రాశాడు, దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఓసారి 7th grade డిబేట్లో ఇలాంటి మొక్కోటి చూపించి పౌలు చెప్పిన రిఫరెన్స్లన్నీ పౌలు సొంత అభిప్రాయాలు అన్నాడు. నేను అన్నా, నా పక్కన చదవలేదేమి, పక్కన ఎవరు రాశాడు? నాకు కూడా దేవుని ఆత్మ ఉంది, నా అభిప్రాయం ఏంటో తెలుసా? దేవుని అభిప్రాయం అని. దేవునికి స్తోత్రం. విధవరాల గురించి ఏం చెప్పాడంటే, భర్త బ్రతికి ఉంటే ఆమె అతనికి బద్ధురాలు, భర్త చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు ఆమె విడుదల పొందింది కాబట్టి ఆమె కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఎలా చేసుకోవాలట? ప్రభునందు మాత్రమే, అంటే క్రైస్తవునే చేసుకోవాలి. ఎందుకంటే ఈమె క్రైస్తవురాలు కాబట్టి, భర్త చనిపోయాడు కాబట్టి క్రైస్తవుని చేసుకుంటే భక్తి జీవితానికి ఏ విధమైన ఆటంకం ఉండకుండా ఉంటుంది కాబట్టి క్రైస్తవునే చేసుకోవాలి, లేదా వివాహం చేసుకోకుండా ఉండిపోవాలి. ఏమన్నాడు? వివాహం చేసుకోకుండా ఉంటే మరిధన్యురాలు అన్నాడు. ఎందుకని? ఆ రోజు బాగా ప్రార్థన చేసుకోవాలనిపించింది, బాగా ప్రార్థన చేసుకుంటుంది. ఆ రెండో భర్త అన్నాడు, ఏమే టీ పెట్టి అంటాడు. అదే పెళ్లి చేసుకోలేదనుకోండి, అడిగేవాడు ఆవిడ ఉండడు, భక్తి బాగా చేసుకోవచ్చు, ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని పౌలు ఉద్దేశం. దేవుని యొక్క ఆలోచన కూడా అదే. అయితే నాకు ఇది చదివినప్పుడు ఏమనిపించిందంటే, మన భారతదేశ చరిత్ర చదివినప్పుడు, మనం టెక్స్ట్ బుక్లు సోషల్ చదివేటప్పుడు, సంఘ సంస్కరణ గురించి చదువుతున్నప్పుడు మన మన దేశంలో వితంతువులు ఎక్కువ ఉండేవారు. అంటే భర్త చనిపోయిన స్త్రీలు ఎక్కువ ఉండేవారు. ఎందుకంటే బాల్య వివాహాలు అమ్మాయిలకేమో చిన్న వయసులో చేసేవారు. జెంట్స్ ఎలాగంటే వీళ్ళు పెద్ద వయసు 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 55 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా భార్య చచ్చిపోతే కన్యాశుల్కం కదా డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునేవారు ఆడపిల్లల్ని. ఈమెకు తెలిసేసరికి ఆడు చచ్చిపోయేవాడు. అలాగ విధవరాళ్ళు ఎక్కువ ఉండేవారు. ఈ విధవరాల జీవితం ఎలా అయిపోతుంది, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుందని ఆ మాట రేస్ చేసిన వాళ్ళని కొట్టి చంపేసేవారు, ఊళ్ళోంచి తరిమేసేవారు. అందుకే విధవరాళ్ళ వివాహాలని మళ్ళా తిరిగి రీస్టోర్ చేయడానికి, అంటే వాళ్ళకి మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం కల్పించమని పోరాటం చేసినప్పుడు మీరు ఎన్ని ఉంటారు, కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు విధవరాళ్ళను పెళ్లి చేసుకుని వితంతు వివాహాలను ప్రోత్సహించారు. ఇది ఎప్పుడు 1900, 1800 ఇక్కడ. 2000 సంవత్సరాల క్రితం బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? భర్త కనుక చచ్చిపోతే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. మన చట్టం ఎంత గొప్పది, బైబిల్ చట్టం ఎంత గొప్పదండి. ఈ లోకంలో ఆ చట్టం తేడానికి ఇన్ని సంవత్సరాలు, 2000 సంవత్సరాలు దగ్గర పడితే బైబిల్లో ఆ చట్టాన్ని ఎప్పుడో రాశాడు. అంటే
దేవుడు చెప్పాలనుకున్నది, భర్త గనక ఒక స్త్రీకి భర్త గనక కోల్పోతే, లేదా ఒక పురుషుడు భార్యని గనక కోల్పోతే మరలా వివాహం చేసుకోకపోవడం బెటరు, లేదా వివాహం చేసేసుకోవాలి. ఆమె ఎలా జీవించాలట? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అయితే నిజంగా అనాథైన విధవరాలు ఏకాకే ఉంటుందట, దేవుని మీదనే తన నిరీక్షణ పెట్టుకుంటుందట, విజ్ఞాపనల యందు ప్రార్థన యందు రేయింపవలు నిలకడగా ఉంటుందట, సుఖభోగాల యందు ప్రవర్తించినది బ్రతికినా సరే చచ్చినట్లే. ఎలాంటి మాట ఉందో చూడండి బైబిల్లో. నిజంగా విధవరాలైన వ్యక్తి దేవుని మీద ఆనుకుని నిరీక్షణ కలిగి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తారు. ఎందుకంటే ఎవరి జీవితంలో ఏమైనా జరగచ్చు. భార్య భర్తను కోల్పోవచ్చు, భర్త భార్యను కోల్పోవచ్చు. ఎందుకంటే అందరూ చచ్చిపోవాలి వెనక ముందు. అంటే ఏదైనా మన లైఫ్లో ఎప్పుడో ఒక సిచ్యువేషన్లో వైధవ్యాన్ని మనం అనుభవించాల్సిందే. భార్యాభర్త ఒకేసారి యాక్సిడెంట్లో చచ్చిపోతే వైధవ్యాన్ని అనుభవించక్కర్లేదు, కానీ మామూలుగా మన జీవితాన్ని కొనసాగిస్తే మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు దాన్ని అనుభవించాలి, పురుషుడైనా స్త్రీ అయినా. అంతే తప్ప నేను ఏదో నెగిటివ్ కోసం చెప్పట్లేదు. మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తుంది. వచ్చినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, లేదా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుని మీద ఆనుకుని ఏకాకి అయ్యుండి, ఒకవేళ పెళ్లి చేసుకొని అంటే ఏకాకి అయ్యుండి నిరీక్షణ కలిగితే రేయింపావుల్లో ప్రార్థన చేసుకుంటూ పవిత్రంగా జీవించాలట. సుఖభోగములు యందు బ్రతుకున్నది బ్రతికినా చచ్చినట్టే లెక్క. ఇంకో మాట కూడా రాశాడు 11వ వచనం. యవ్వనస్తులైన విధవరాళ్ళను లెక్కలో చేర్చుకోవద్దట. వాళ్ళు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు, అంటే ప్రభువును వదిలేసట, విశ్వాసాన్ని వదిలేసి అన్యజనుల్ని పెళ్లి చేసుకుంటారట. కొన్నిసార్లు తీర్పు పొందిన వారే పెండ్లాడకూడదు, మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాని రగుట మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులు పరుల జోలికి పోవారవుటకు నేర్చుకొందురు అన్నాడు. 2 రకాల విధవరాళ్ళు. ఒకరు ఏకాకి ఉండి ప్రార్థన చేసుకుంటూ యాచనలు చేసుకుంటూ ప్రభు దగ్గర గడిపే వ్యక్తి. ఇందాక మనం చదివిన హన్న ఆ రకం, ఆ కేటగిరీ ఆమె. దేవుని కొరకు నిలబడిపోయింది ఆమె. ఇంకొక బ్యాచ్ ఏమని చెప్తున్నాడు, వీరు కొంతకాలం బాధపడతారు. నేను చూశాను, మన అందరం కూడా చూసుంటాం. భర్త భార్య చాలా ఆనందంగా కలిసి ఉంటారు. అనుకోకుండా దురదృష్టవశాత్తు భర్త చనిపోయాడు. ఆమె ఏకాకైంది, ఎంతో ఏడుస్తుంది. ఆత్మహత్య చేసుకుంది, ఆయన లేకుండా నా బ్రతికేంటి అనుకుంటుంది. 6 నెలలకి కోలుకుంటుంది. సంవత్సరం అయ్యేసరికి మళ్ళీ పౌడర్లు క్రీములు మొదలు పెడుతుంది. ఇంకో 6 నెలల సంవత్సరం గడిచేసరికి ఈలోపు ఎవరో ఫోన్లు పరిచయాలు. ఏమిటి భర్తకి ఏం గౌరవం ఇచ్చినట్టండి? భర్తకి ఏం విలువ ఇచ్చినట్లు? భర్త చనిపోగానే కొంతకాలానికి పరాయి పురుషునితో మరొక తప్పుడు ఆలోచనలు కలిగి బ్రతికితే ఆ చనిపోయిన వాడికి ఏం విలువ ఉంది? ఎంతోమంది స్త్రీలు అలా ఉన్నారు. వాళ్ళు ఎంతో దుఃఖపడ్డారు, ఎంతో బాధపడ్డారు భర్త చనిపోయినప్పుడు. కానీ కొంతకాలం అయ్యేసరికి దారి తప్పిన పరిస్థితి. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏకాగ్గా బతుకు, లేదా పెళ్లి చేసుకో. ఏకాగ్గా బతుకు, ఒకవేళ పురుషుడికైనా సరే స్త్రీకైనా సరే ఏకాగ్గా బతుకు, లేదా పెళ్లి చేసుకో. ఇలాగ ఉండు అని మాట్లాడితే ఆమె మంచిది సెలెక్ట్ చేసుకుంది. ఏం సెలెక్ట్ చేసుకుంది ఆమె? కొత్త నిబంధనలో ఈ మాట రాయకముందే ఈ మాటను ఆమె సెలెక్ట్ చేసుకుంది. ఆమె ఏకాకిగా ఉండిపోయింది, విధవరాలుగా ఉండిపోయింది. దేవుని మందిరంలో రేయింపగలు ప్రార్థనలు యాచనలు చేస్తున్నందుకు దేవుడు ఆమెకి ప్రవచన వరం ఇచ్చాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ప్రవక్త అటండి ఆమె. ఏ కాలంలో ప్రవక్త? దేవుని వాక్కు మనుషులకు రాని కాలంలో ఆమె ప్రవక్త్రిగా ఉండి దేవుని సన్నిధికి ఎవరైనా వచ్చి ప్రార్థన చేయండి, దేవుడు మా కోసం ఏం మాట్లాడుతున్నాడో చెప్పండి అంటే ఆమె చెప్పేది. అలాంటి ప్రవక్త్రిగా దేవుడు ఆమెను చేశాడు. ఈ హన్న తన వయసును బట్టి మనకు మాదిరి కాదు, తన ఆసక్తిని బట్టి మాత్రమే మాదిరి కాదు, ఆమె వైధవ్య జీవితాన్ని ఎంతో అద్భుతంగా గడిపింది. వైధవ్యాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చుకుంది.
చిట్ట చివరికి ప్రభువుని చూసింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తును ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి ఒక స్త్రీ. దేవునికి స్తోత్రం. ఆడవాళ్ళు మాట్లాడకూడదు, 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 ఎవడన్నా ఉంటే నోరు మూసుకోండి. యేసు ప్రభువుని ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి ఒక ఆడది. ఒక ఆడది యెరూషలేములో ఇశ్రాయేలీయుల విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారితో యేసుక్రీస్తుని గురించి ఆమె ప్రకటించింది. హల్లెలూయా. ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ఆడవాళ్ళు చెప్పకూడదు. అరే పక్కన అన్న లేదు, ఇప్పుడు ముసలమ్మ సితక్కోడేసింది ఒక్కొక్కడిని. ఆడవాళ్ళు మాట్లాడకూడదంటే ఎలాంటి వ్యక్తి అని, ఎలాంటి వ్యక్తిని మనం చూసాం ఈరోజు. చాలా సంతోషం. ఎప్పుడు మాత్రం ఇది గుర్తుపెట్టుకో, నీకు ఓపిక తగ్గిపోద్దని అనుకోకు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. ఓపిక పోదు, ఓపిక పోదు. దేవుడు మనకి ఎప్పుడు బలం ఇస్తాడు. నేను వ్యక్తిగతంగా దాన్ని అనుభవిస్తాను. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వ్యక్తిగతంగా అనుభవించవచ్చు. ఎంత టైర్డ్ అయ్యి, ఎంత నలిగిపోయి, ఎంత నిద్ర లేకపోయినా మళ్ళీ కొత్త బలం. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు ఆదివారాలు గంట కూడా పడుకోకుండా నేను నిలబడతాను. పొద్దున్న టిఫిన్ ఏమీ చేయను, మధ్యాహ్నం మాత్రం కొంచెం భోజనం చేస్తాను. అయినా సరే 2 ఆరాధనలు, 2 వర్షిప్లు, మళ్ళీ చిన్నగా చేసుకుంటాం ఆరాధన. చిన్నగా ఎవడకాడు మొత్తం జ్యూస్ అంతా పోయేదాకా దేవుని ఆరాధించుకుంటాం. దేవుని బలం ఇది. హల్లెలూయా. ఎవరైనా వచ్చి ఇంత ఇంత ఎలా ఓపిక ఎలా ఉంటుంది, ఏముంటుంది, దేవుడు ఇచ్చుకుంటాడు. ఎన్ని రోజులు ఇంకా మన వాళ్ళు అడిగేవారు నన్ను చూసి, ఇంత బలం ఇంత కంటిన్యూగా ఇంతవరకు ఎలా చేయగలుగుతాను. ఈ రోజు నుంచి ఎవడు నన్ను అడగడు. నానమ్మ ఒక ఆవిడ ఉంది అక్కడ, 104 సంవత్సరాల దగ్గర కష్టపడితే ఇక మనం ఎంత 40 దగ్గర పెద్ద అడావిడి. ఇంకా 40లో అడుగు పెట్టకుండానే పెద్ద ఫీల్ అయిపోవడానికి ఏముంది. దేవుడు ఈరోజు మన ముసలితనం వరకు పనిచేయడానికి తగిన ఒక వ్యక్తిని మన ముందు పెట్టాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నీరసం అనిపించినప్పుడు అన్న 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 అనుకో 3 సార్లు అంతే, వచ్చేది ఎనర్జీ. అమ్మో, ఎలాంటి ఆమె అండి ఈవిడ. ఎంత బలంగా దేవుని కొరకు నిలబడిందో. దేవుడు మన అందరినీ కూడా అలా వాడుకొనుగాక. అండ్ ఏ వయసులో ఉన్న ఉపవాసాలకి ఏంటంటే, ఒకరు అనేవారు 50 సంవత్సరాలు వచ్చినప్పుడు అలా అంటుంటారు. వయసులో ఉన్నప్పుడు చాలా ఉపవాసాలు ఉండేవాడిని, ఇప్పుడు కొంచెం వయసు ఎక్కువైపోయింది. 50కే వయసు ఎక్కువైపోతే 104 ఇక్కడ 104 ఉపవాసాలు ఏంటండి బాబు. ఈసారి మనం ఏం చేయాలి, ఈసారి పెద్ద చిన్న లేదరే ఒక్కొక్కడికి చెప్తున్నాను ఇదే. ఇంకా పెద్ద చిన్న లేదు, ఉపవాసం అయితే ఉపవాసం, మోకాళ్ళు అయితే మోకాళ్ళు, నిలబడి ఆరాధన చేయాలి, నిలబడి మోకాళ్ళు నొప్పులు వచ్చేలాగా ఉన్నాయండి. పెద్ద వయసు అయిపోయింది, కూర్చుని ఆరాధన అనకో. ఇంకా అన్న 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 అని 3 సార్లు అనుకో, అంతే, నిలబడిపోయి ఆరాధన చేయడమే. దేవుని స్తోత్రం. ఆఖరి వ్యక్తి రోజుకి తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం తీసి పెట్టుకోండి. తిమోతి మీద మీ అభిప్రాయం ఏంటండి? తిమోతి మీద మీ అభిప్రాయం ఏంటి? పౌలు అంటాడు తిమోతి గురించి, నా కుమారుడు, నా జత పనివాడు. పౌలు నీ సేవలో ఎక్కువ ప్రేమించింది ఎవరున్నాయి అని అడిగితే తిమోతి పేరు చెప్తాడు. చివరి కోరిక ఏమని రాస్తాడో తెలుసా? తిమోతి, త్వరగా రా, నిన్ను చూడాలని ఉంది నాకు. నువ్వు వచ్చేటప్పుడు నాకు వస్త్రం ఉంది, వస్త్రాలు కూడా తీసుకురా, కొన్ని బట్టలు, కొన్ని పేపర్లు తీసుకురా, నేను రాయాలనుకుంటున్నాను. ఆ కోరిక తీరకుండానే పౌలు చనిపోయాడని చరిత్ర చెప్తుంది. కానీ చివరిగా ఎవరిని చూడాలని కోరుకున్నాడో తెలుసా? తిమోతిని. అంతటి బలమైన సేవ చేశాడు పౌలు. తర్వాత పౌలు అంతటి పేరు ప్రఖ్యాతలు దేవుని సంఘములో తెచ్చుకున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, దేవుని సేవ చెయ్యాలి అనే ఆలోచన ఎవరికైనా ఉన్నప్పుడు సలహా ఏమిస్తారో తెలుసా పెద్దలు? తిమోతి 2 పత్రికలో 10 సార్లు చదివే అంటారు. ఏం చదవలేదు కానీ అన్నిసార్లు, కానీ అంత మ్యాటర్ ఉంటుంది దాంట్లో. సేవకుడు ఎలా ఉండాలి అనే ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఎందుకంటే తిమోతి లాంటి వాడికి చెప్తే వింటాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు. తన సంఘాల్లో తాను ఇంప్లిమెంట్ చేసుకుని అలాంటి సేవ చేస్తాడని నమ్మాడు పౌలు. అలాంటి తిమోతి గురించి తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో 3వ వచనం నేను చదువుతాను చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింపవలు అపేక్షించచ్చు. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం, అది అండర్లైన్ చేసుకో. నీ యందున్న
నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. దేన్ని బట్టండి పౌలు అంత ప్రేమించాడు తిమోతిని? దేనిని బట్టంట దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? తిమోతిలో ఉన్న నిష్కపటమైన విశ్వాసము. అదే కదా చూసాం, మనం చదివింది అదే కదా. తిమోతిలో ఉన్న నిష్కపటమైన విశ్వాసమును బట్టి అంతటి సేవకుడయ్యాడు, అంతటి ప్రేమను పొందుకున్నాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయి అయిన లోయిలోను నీ తల్లి అయిన యునికోలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఇంకో అమ్మమ్మ వచ్చింది. తిమోతి వాళ్ళ అమ్మమ్మ పేరు ఏంటండి? లోయి. లోయి. ఈ లోయి అనే ఆమె సువార్త విన్నదట. సువార్త విని ఎలాంటి విశ్వాసాన్ని సంపాదించిందట? నిష్కపటమైన విశ్వాసాన్ని సంపాదించింది. ఆ నిష్కపటమైన విశ్వాసాన్ని సంపాదించిన ఆమె తన కుమార్తె అయిన యునికే దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఇలా యూదులు ఇల్లు అలా, ఆ నాన్నగారేమో గ్రీసు దేశస్తుడు. ఈ యూనికే దగ్గరికి వెళ్ళి, అమ్మా, మనం ఎదురు చూస్తున్న మెస్సీ వచ్చేసాడు, రక్షకుడు పుట్టేశాడు, ఆయన క్రీస్తు అని తన కుమార్తెకు సువార్త చేసి తన కుమార్తెని మార్చి ఈమెకున్న నిష్కపటమైన విశ్వాసం తన కూతురికి వచ్చేలా చేసింది. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? తిమోతిని కూర్చోబెట్టుకుని ఏబిసిడీలు చెప్పు, ఆలు చెప్పు అని అనలేదు. తిమోతికి ఆ నిష్కపటమైన విశ్వాసాన్ని నేర్పించారు. ఆ నిష్కపటమైన విశ్వాసం అంటే ఏమీ ఆలోచించని గుడ్డి విశ్వాసం. వాళ్ళకి ఏమీ తెలియదండి అంటాం. నిష్కపటులు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏమీ తెలియదు, కాదు, అలా వెళ్ళిపోతారంతే. నిష్కపటమైన విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? కళ్ళకు గంతలు కట్టుకుని ప్రభు కొరకు నిలబడుట. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందండి? అమ్మమ్మ నుంచి వచ్చింది. ఆ లోయి అనే ఆమె, ఎందుకో ఈ పేరు కూడా ఎవరో పెట్టుకోరు. ఈ లోయి అనే ఆమెకు నిష్కపటమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం తన కూతురికి తన మనవడికి నేర్పిస్తే ఆ మనవడు గొప్ప సేవకుడయ్యాడు. ఆ గొప్ప సేవకుడు ఎంత గొప్ప సేవకుడు అయ్యాడంటే పౌలు సైతం రేయింబవలు ఎదురు చూస్తున్నాడు తిమోతిని ఒక్కసారి చూడాలని. నిజంగా ఆ పత్రికలు చదివితే తిమోతితో పౌలు కలిసి చేసిన పరిచర్య చూస్తే పౌలు కూడా జైలుకు పోయాడండి. పౌలుతో పాటు జైలుకు పోయాడు, ప్రమాదాలకు పోయాడు, దెబ్బలకు పోయాడు, తిట్లకు పోయాడు, ప్రతి చోటకి వెళ్ళాడు తిమోతి. ఎక్కడదయ్యా తిమోతి ఆ విశ్వాసం అంటే మా అమ్మమ్మ, మా అవ్వ అయిన లోయి నుంచి వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం ఏమి నేర్పిస్తున్నాం మన పిల్లలకి? గట్టిగా అయితే ఏంటి, పాటలు నేర్పించవచ్చు. యూట్యూబ్లో పాటలు ఉంటాయి, చిన్నపిల్లల పాటలు. అందులో ఏదైనా సరదా అయిన పదం, బుడింగి లాంటి పదం ఉందంటే పాట నేర్చేసుకుంటారు పిల్లలు టక్ 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 అని. పాటలు నేర్పించవచ్చు బహుశా, ఓకే. లేదా వాక్యాలు నేర్పించవచ్చు. యెహోవా నా కాపరి, నాకు ఏం కలదు, పచ్చిక గల చోట్ల నేర్పించవచ్చు. మరి విశ్వాసం ఎలా నేర్పిస్తావు? ఈసారి రేపు నాకు అవ్వ నేర్పిందట పవిత్రమైన నిష్కపటమైన విశ్వాసం. యునికే నేర్పిందట నిష్కపటమైన విశ్వాసం. విశ్వాసం ఎలా నేర్పిస్తాం? విశ్వాసం ఎలా నేర్చుకుంటారు పిల్లలు చెప్పనా? విశ్వాసాన్ని చూసి నేర్చుకుంటారు. ఎవరి దగ్గర? తల్లిదండ్రుల దగ్గర, తమ పెద్దల దగ్గర. మనం మన పిల్లల ముందు విశ్వాసాన్ని కనపరిస్తే ఆ విశ్వాసం మన పిల్లలకు వస్తుంది. అంతే తప్ప మనం చెప్పడం వల్ల రాదు. దావీదు అనేవాడు ఉండేవాడు, గొలియాతు అనేవాడు ఉండేవాడు. దావీదు చిన్న రాయితో గొలియాతుని చంపేశాడు. దేవుడి మీద నమ్మకంతో అవన్నీ చెప్పు. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగు. బాగా పొడుగ్గా ఉన్నవాడు ఎవడు? గొలియాతు అంటాడు. గొలియాతుని ఎవడు చంపాడు? దావీదు గొలియాతుని ఎలా చంపాడు అంటే రాయితో అంటాడు, కానీ విశ్వాసంతో అంటావు. చెప్పింది అర్థమైందా? రాయితో చంపాడంటారు, విశ్వాసంతో అంటారు. విశ్వాసాన్ని జీవితాల్లోకి వెళ్ళి చూస్తే తప్ప నేర్చుకోలేం. ఆ స్టోరీని మనం వివరిస్తూ విశ్వాసంతో చేశాడ్రా, ఇలా విశ్వాసంతో చేస్తే వస్తుందని నువ్వు చెప్పినప్పుడు
అవునా అని అనుకుంటాడు, కానీ ఎంతో నేర్చుకోలేడు. ఎప్పుడు నేర్చుకోగలడో తెలుసా? సడన్గా ఒక పెద్ద అవసరం వచ్చింది ఇంట్లో. ఆ అవసరం మనం తీర్చలేనంత పెద్దది. ఆ సమయంలో కంగారు పడకుండా మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నువ్వు చూసుకో అని అన్నప్పుడు, దాన్ని నీ బిడ్డ చూస్తాడు చూసావా? అది కొన్ని రోజుల్లో దేవుడు అద్భుతం చేసినప్పుడు నీ బిడ్డ చూస్తాడు చూసావా? అప్పుడు వస్తుంది వాళ్ళకి విశ్వాసం. అప్పుడు వస్తుంది. చిన్నదానికి పెద్దానికి కుమిలి కుమిలి ఏడ్చిపోయి కంగారు పడిపోయి గంబేలైపోయిన నీ పిల్లలకు ఆ కంగారే వస్తుంది, విశ్వాసం రాదు. మొన్న అక్షయ్ ఒక విషయం చెప్పాడు. ఆడి ముందు చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వాడికి హిందీ అంటే యమా ఫీవర్ ఇంకా ఫీర్ ఇంకా. హిందీ అంటే నాకు ఆడికి నచ్చదు. మొత్తానికి ఏదోలా కష్టపడతాడు. ఆడేం చేస్తాడు తెలుసా? ఆడి విశ్వాసం ఎలాంటిదంటే సబ్జెక్టుకో వాగ్దానం తెస్తాడు. ఈ సబ్జెక్టులో నాకేం వద్దు, నువ్వు మాట్లాడు. ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆడితో బాగా మాట్లాడతాడు. మొన్న హిందీ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరిగినప్పుడు హిందీ పేపర్ అడిగాడట. ప్రభా నువ్వు క్వశ్చన్స్ ఏం పడుతున్నాయి చెప్పి అవి చదువుకొని వెళ్ళిపోతాను. ప్రభు కొన్ని ప్రశ్నలు చెప్పాడంట. చెప్తే దేవుడు మాట్లాడి పట్టుకున్నాడు, చదివేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. క్వశ్చన్ పేపర్లో ఒక్కటి కూడా రాలేదంట. అది ఒక్కటంటే ఒక్కటే. ఎలా వచ్చిందేంటి? అయినా పర్లేదు, దేవుడు నాతో చెప్పాడు కదా అనుకున్నాడు. ఏదో అది ఇది గెలుగుతున్నాడు. కాసేపటికి మేడం వచ్చిందంట. వచ్చి ఇది బ్లూ ప్రింట్ ప్రకారం ఇవ్వాలట, నాకు తెలియక ఏదో ఇలా ఇచ్చేశాను, నేను కొన్ని క్వశ్చన్లు చెప్తే నా క్వశ్చన్లకు ఆన్సర్ రాసేయండి అని చెప్పి, దేవుడు వీడికి ఏది చెప్పాడో అదే ప్రశ్నలు చెప్పిద్దట. దేవుని స్తోత్రం. ఆ ప్రశ్న రాసేసాడాడు. ఇప్పుడు అన్న అడుగు, విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నా పేరు చెప్తాడు. అంటే మనం క్వశ్చన్కి లాటరీ వేసామని కాదు, కానీ నేను వాడి ముందు ఏంటి, నేను చాలా ఫెయిత్గా ఉంటాను, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఫెయిత్ నాకు గిఫ్ట్. నేను వినుట వల్ల విశ్వాసం సంపాదించుకోలేదు, పరిశుద్ధాత్మ వల్ల విశ్వాసం సంపాదించుకున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నేను పొందుకొనటం వలన పరిశుద్ధాత్మ నాకు ఆ విశ్వాసం పెట్టాడు. ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడు. ఒరే మునిగిపోతున్నారా, దేవుడు చూసుకుంటాడు. ప్రభు చిత్తమైతే ఉంటాం, లేకపోతే లేదు. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. వాడి కన్నుల ముందు నా కుటుంబం, వాడి కన్నుల ముందు మేము ఎంత స్ట్రగుల్స్ మా జీవితాల్లోకి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ప్రత్యేకంగా నాకు వచ్చినా, ఎలాంటి శత్రువులు వార్నింగ్లు ఎవరైనా మమ్మల్ని వెతకడానికి తిరిగే పరిస్థితులు అడిగి తెలుసు. స్టేషన్ చుట్టూ తిరిగాం, మాకు దొంగ ఫోన్లు వచ్చినాయి. మమ్మల్ని తిప్పినప్పుడు కూడా చాలా కూల్గా మామూలుగా లేచి భోజనం చేసి మామూలుగా పోతుంటాను. కంగారు పడ్డాం, టెన్షన్ పడ్డాం, బాబో ఏం జరుగుద్దో ఆ సెక్షన్ ఎప్పుడు వాడు చూడక మా నుంచి విశ్వాసాన్ని నేర్చుకున్నాడని నాకు అర్థమైంది. వీడు మేడం సైతం పేపర్ ఇచ్చేసిన తర్వాత కూడా వచ్చి ఆ ప్రశ్నలు చెప్పింది అంటే ఏ రేంజ్లో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆ విశ్వాసానికి కారణం ఏంటి? ప్రసంగాలు కాదు, మన ప్రవర్తన. మీ ఇంట్లో మీ పిల్లల ముందు ఎలాంటి విశ్వాసాన్ని కనపరుస్తుంది? నాన్న మనం కూడా ఎప్పటికైనా కారు కొనుక్కుందాం అంటే మనకు ఆ స్థాయి ఎక్కడదరా, మన వల్ల అవుద్దేంటి అంటున్నావా? లేదా ప్రభు చిత్తం అయితే కారు ఎంతరా, విమానమైనా కొనుక్కోవచ్చు అంటున్నావా? నీ మాట బట్టి వీడంటాడు, నాన్న మనం కంప్యూటర్ కొనేసుకుందాం, ఎంతరా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు చెప్తాడు. వాడైతే 4 లక్షలు చెప్పాడు. 4 లక్షలు మనం కొనలేం అని అనొచ్చు. ప్రభు చిత్తం అయితే అది ఎంతరా, ప్రభు చిత్తం అయితేనే అని కూడా అనొచ్చు. ప్రభు చిత్తం అయితే అది ఎంత అన్నప్పుడు అది మనసులో ఏముంటుంది? ఓహో మనం ఏదైనా కొనిచ్చారన్నమాట, ప్రభు మనకి ఏదైనా ఇచ్చేస్తాడన్నమాట. బాల్యం నుంచి మీ పిల్లలకి, పెద్దోళ్ళైతే మీ మనవలకి, ఒరే నాన్న ఎన్ని మార్కులు వచ్చాయని అడక్కో, స్కూల్లో ఏ గిఫ్ట్ ఇచ్చారు అని అడక్కో, ఏ మెడల్ ఇచ్చారని అడక్కో. అవన్నీ ఆ స్కూల్లో వాళ్ళు చూసుకుంటారు. మార్కులు రాకపోతే మానిపించేస్తారని వాళ్ళు సాగుకుంటారని నేర్పిస్తారు. నువ్వేం అడుగుతావు తెలుసా? రే నా జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఒకసారి ఆహారం కూడా లేదు తినడానికి, ఆ టైంలో ఏం చేయాలో అర్థం అవట్లేదు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే అలా వెళ్ళిపోతున్న నాకు ఆవిడ వచ్చి మాట్లాడి దూరబంధురాలట, ఆమె డబ్బులు ఇచ్చేసి వెళ్ళింది. అలాంటి విషయాలు చెప్పు, నీ జీవితంలో జరిగిన విషయాలు చెప్పు. ఇప్పుడు దావీదు గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయితో ఏం చెప్పాలి? కూర్చోబెట్టుకుని వచ్చిన దర్శనాలు నెరవేర్పులు అన్నీ చెప్పాలి. ఫోన్ ఎలా పోయిందట, జేబులో పెట్టుకున్నాను పడుకున్నాను అలా కాదు.
ఫోన్ మాట్లాడుకుంటుంటే ఒకడు లాక్కుని పట్టుకుపోయాడు. దొంగతనాలు ఎంత అప్డేట్ అయిపోయారు చూడు. ఇంకేం చేస్తాం. ఫోన్ మాట్లాడుతుంటే పట్టుకుపోతుంటే దేవుడు మాట్లాడాడు. 45 రోజున ఫోన్ వద్దాం. 45 రోజున ఫోన్ వచ్చింది. దేవుని స్తోత్రం. ఆడు అమ్మేయచ్చు కదా ఎవడొకడికి. దేవుడు మాట్లాడాడు, అది చేశాడు. వాళ్ళ పిల్లలకి ఏం చెప్పాలి? రేయ్, దేవుడు ఏమన్నా చెప్తే అది జరుగుతుంది. దేవుడు మనుషులతో మాట్లాడతాడురా. మన దేవుడు మాట్లాడే దేవుడు రా. దిక్కుమాలోళ్ళు తయారై దేవుడు మాట్లాడటం చెప్తారు. దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పుంటే ఈ దరిద్రపు తరం పుడతదా? ఈ దరిద్ర తరం పుడతదా? పుట్టదు. ఈ దరిద్రపు తరం నేటి క్రైస్తవ తరం ఎందుకు పుట్టిందో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు దేవునితో వారికి ఉన్న అనుభవాలు చెప్పలేదు. దేవుడు ఎలా దర్శిస్తాడో, దేవుడు ఎలా మాట్లాడతాడో, ఎలా ప్రేరేపిస్తాడో, ఎలాంటి అద్భుతాలు చేస్తాడో షేర్ చేసుకుని ఉంటే ఈ చెత్త పుట్టదు. చెత్త పుట్టేసిందండి. కలంకం పుట్టేసింది సంఘంలో. కలంకం పుట్టేసి రాత్రి పగల పని ఏంటో తెలిసి యేసుప్రభు మాట్లాడడం, వరాలు లేవు, దేవుడికి శక్తి లేదు. ఈ తరం ఎందుకు పుట్టింది? నీ పిల్లల్లో అలాంటి కలంకం పుట్టకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకో. వాళ్ళ ముందు విశ్వాసాన్ని కనపరచు. అప్పుడు వాళ్ళు నిష్కపటమైన విశ్వాసాన్ని నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. లోయి అనే ఆమె ఒకే ఒక్కసారి బైబిల్లో కనబడి ఉండొచ్చు. ఎప్పుడు కూడా మనం ఆ పేరుని పట్టించుకోకపోయి ఉండొచ్చు. ఏ చర్చిలోనూ ఆవిడ పేరు పెట్టకపోయి ఉండొచ్చు. కానీ ఈ లోయి ఒక అద్భుతమైన పౌలు తర్వాత పౌలు వంటి ఒక సేవకుడిని ప్రొడక్షన్ చేసింది ఆ ఇంట్లోంచి. నీ ఇంట్లోంచి ఏం ప్రొడక్ట్స్ వస్తున్నాయి బయటికి? ఎలాంటి ప్రొడక్ట్స్ వస్తున్నాయి బయటికి? వాళ్ళ కూతురు చాలా గయ్యాలండి, మా అమ్మాయి చాలా కోపిస్తండి, ఏం కావాలంటే అదే అండి బాబు, ఇక పట్టిందంటే ఎలాంటి వాళ్ళని పుట్టిస్తున్నాం ఆ ఇంట్లో మనం. మా అబ్బాయి అస్సలు మాట అంటండి, వాడు అస్సలు చాలా మూర్ఖత్వం. ఈయన్ని తయారు చేసావు నువ్వు. ఒక విశ్వాస వీరుణ్ణి తయారు చేయి. ఒక ప్రార్థనా పరురాల్ని తయారు చేయి. ఎప్పుడు తయారవుతారో తెలుసా? వాళ్ళ ఎదుట మీరు విశ్వాసాన్ని కనపరిచినప్పుడు. వాళ్ళ ముందు ఏడుస్తూ ఉంటే ఏ అమ్మ అంటే ఏం చెప్పను రా, ఇప్పుడు 5,000 కట్టాలి, ఒకరికి డబ్బులు లేవని ఏడితే ఆడేమనుకుంటాడు? ఓహో, డబ్బులు లేకపోతే బతకలేమన్నమాట, కాబట్టి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నేర్చుకుంటాడంతే. అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం అంటే, నాన్న ఎక్కడికి వెళ్తున్నా అంటే, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తారేమో అని అన్నాం అనుకో, ఆడేమి నేర్చుకుంటాడు? అవసరం వస్తే మనుషుల మీద ఆధారపడాలేమో అని నేర్చుకుంటాడు. అదే ఏ పరిస్థితి వచ్చినా మోకరించి ప్రభువుని అడుగుతుంటే, ఏ అమ్మ ప్రార్థన చేస్తుంటే, ఈ అవసరం ఉంది దేవుణ్ణి అడుగుతున్నాను, దేవుడు ఇస్తాడంటే వాడు ఏం నేర్చుకుంటాడు? దేవునికి సమస్తము సాధ్యమన్న మాట, దేవుడు ఏదైనా ఇవ్వగలడన్న మాట, ఏదైనా చెయ్యగలడన్న మాట అని నేర్చుకుంటాడు. ఏమి నేర్పుతున్నాం మన పిల్లలకి? వాక్యాలు నేర్పడం సులువు, పాటలు నేర్పడం సులువు, డాన్సులు నేర్పడం సులువు. విశ్వాసం నేర్పించు. అది నేర్పించాలంటే ముందు దాన్ని నువ్వు కనపరచాలి. మన కళ్ళ ముందు జరిగినప్పుడే. చూడండి, ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు మనకు వస్తే విశ్వాసం వస్తుంది, కానీ సాక్ష్యం విన్నప్పుడు ఎలా ఉంటుందండి? మంచి సాక్ష్యం ఉన్నప్పుడు మంచి స్ట్రాంగ్గా దేవుడు ఏదన్నా చేస్తాడు. సాక్ష్యములో జీవితం ఉంది. ఆ జీవితంలో ప్రభు చేసిన కార్యం ఉంది. అది మనకి విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది. నిజాలు ప్రాక్టికల్గా జరిగినవే విశ్వాసాన్ని బలపరచు. ఎందుకంటే విశ్వాసం అంటేనే క్రియలతో కూడింది. హల్లెలూయా. నీవు నీ ఇంట అట్టి విశ్వాసాన్ని కనపరిచినప్పుడు నీ ఇంట నుంచి వచ్చే ప్రొడక్షన్ ఉందే, గొప్ప స్పీకర్లో, విశ్వాస వీరులో, దేవుని కోసం ఏదైనా చేయడానికి నిలబడే వ్యక్తుల్ని నువ్వు తయారు చేయగలుగుతావు. నీ పిల్లలట్టి విశ్వాసం గలవారై ఉందురుగాక. మనం ఈరోజు నలుగురు గురించి తెలుసుకున్నాం. నలుగురు ఛాలెంజింగ్ పర్సన్స్, నలుగురు స్త్రీలు కూడా మనమందరినీ సిగ్గుపరిచే విధంగా ఏ రిస్క్ అయినా ధైర్యంగా చేసిన స్త్రీ. ఏ రిస్క్ అయినా ప్రభు చెప్పాడు అంతే చేసింది, ధైర్యంగా చేసింది ఆమె. దేవుని కొరకు ప్రకటన చేసింది ఒక ఆమె. ఏ స్థాయి ఉన్నా సరే ఆ స్థాయిని వదిలేసి ప్రభు కొరకు పని చేసింది ఆమె. ప్రభు కొరకు ప్రయాసపడింది ఆమె. విధవరాలు ఎలా ఉండాలని దేవుడు అనుకున్నాడో దేవుని మనసులోంచి లాక్కొచ్చి ఆమె వాక్యాల్ని నెరవేర్చింది. 104 సంవత్సరాల వయసులో కూడా క్రీస్తుని ప్రకటన చేసిన మొట్టమొదటి స్త్రీగా ఆమె చరిత్రలో దేవుని గ్రంథంలో నిలిచి ఉంది. హల్లెలూయా. ఆఖరిగా పౌలు వంటి సేవకుణ్ణి తయారు చేసిన ఒక విశ్వాసం.
నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. తిమోతి, నువ్వంటే నాకు ఎందుకు అంత ఇష్టమో తెలుసా? నీలో ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసం ఎక్కడిదో తెలుసా? మీ అమ్మమ్మలోది, ఆ తర్వాత మీ మమ్మీలోకి వచ్చింది, అది నీలో కూడా వచ్చింది, ట్రాన్స్ఫార్మ్ అయింది. మన విశ్వాసాలు మన పిల్లల్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయా? మన విశ్వాసాన్ని మించిన విశ్వాసం వారిలోకి వస్తుందా? ఈరోజు చాలామంది యవనస్తులు వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులే, ప్రభు నమ్ముకున్నారు, కానీ పిల్లలకు మాత్రం విశ్వాసం లేకుండా శరీర సంబంధమైన వాళ్ళగా, శరీర సంబంధమైన ప్రసంగాలు చేసే వాళ్ళని వెంబడిస్తున్నారు. శరీర సంబంధమైన సేవ చేసే వాళ్ళకి సబ్స్క్రైబ్ ఎందుకు అయ్యారు? వాళ్ళు విశ్వాసం వాళ్ళకి లేదు. వాళ్ళకి విశ్వాసం ఎందుకు లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని కనపరచలేదు, నేర్పించలేదు. ఇక మీదట మీ పిల్లలకి పాటలతో పాటు, వాక్యాలతో పాటు అద్భుతమైన విశ్వాసాన్ని మీ క్రియల ద్వారా చూపించండి. దేవుడు ఖచ్చితంగా మంచి సేవకుల్ని, మంచి విశ్వాసాన్ని మన ఇంట్లోంచి బయటకు తీసుకొస్తారు. ఒకే మాట నేర్పించండి, యెహోవా ఈరే, అంతే. ఏం జరిగినా దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు. దేవుడు ఇలాంటివెన్నో చేశాడు, ఇంకెన్నో చేస్తాడు. మన దేవునికి ఎంత ఎంత సింపుల్ అండి. ఒకళ్ళ విశ్వాసం పెరగడం, ఈ సమస్య దేవుడికి ఎంత అంటే ఈజీ, తీసి పడేస్తాడు, పెరుగుద్ది. మన పిల్లలకి, మనకి అట్టి విశ్వాసం ఉండునుగాక.